ఈ ఎన్నికలు హోరాహోరీగా ఉన్నాయి. పార్టీ మా రాష్ట్రం పట్ల మాకు చాలా గర్వంగా ఉంది. యూడీఎఫ్ పునరాగమనం చేయబోతోంది. కాంగ్రెస్ పార్టీ కేరళ ఎల్డీఎఫ్. మార్పు ఎప్పుడు ఒకే ప్రభుత్వం కొనసాగడం ఎవరికీ ఇష్టం ఉండదు. అది ప్రజాస్వామ్యం యొక్క ఒక లక్షణం. హలో, మరియు త్వరలో రాబోయే 4 పెద్ద రాష్ట్రాల ఎన్నికలలో ప్రతి దానిలో ఎవరు గెలుస్తున్నారో మేము విశ్లేషించే మా ఎలక్షన్ కౌంట్డౌన్ షోలలో మొదటి దానికి స్వాగతం. మా ఎన్నికల విశ్లేషణ నా సహోద్యోగులు మరియు నేను ప్రతి రాష్ట్రంలో పర్యటించి గ్రామాలు, పట్టణాలు మరియు నగరాల్లోని ఓటర్లతో మాట్లాడటంపై ఆధారపడి ఉంటుంది. మరియు ఓటర్లు చెప్పేది వినడంతో పాటు మేము పార్టీ నాయకులను వారి పార్టీ వ్యూహంపై మరియు అది ఆ రాష్ట్రంలో వారి గెలుపు లేదా ఓటమితో ముగుస్తుందా అనే దానిపై ప్రశ్నిస్తాం. ఈరోజు మేము కేరళతో ప్రారంభిస్తాం. కేరళ ఎన్నికలు చాలా త్వరలో, కేవలం కొద్ది రోజుల్లోనే జరగనున్నాయి మరియు ఇక్కడ ప్రచారం పూర్తి స్థాయిలో జరుగుతోంది. మరి కేరళలో ఎవరు గెలుస్తున్నారు మరియు ఎందుకు? కొనసాగింపులో భాగంగా కేరళ చాలా అభివృద్ధి చెందింది. కొనసాగింపులో భాగంగా మేము కేరళను తీవ్ర పేదరికం నుండి విముక్తి చేయగలిగాము. మేము అన్ని రంగాల్లో గొప్ప పురోగతిని సాధించాము. వ్యాపార రంగంలో ఇప్పుడు ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ మొదటి ర్యాంక్ కేరళ. ఉన్నత విద్యా రంగం బాగా బలపడింది. వీటన్నిటితో ప్రపంచ వృద్ధికి అనుగుణంగా ఆధునిక ప్రపంచంతో పోటీ పడగల అభివృద్ధి చెందిన రాష్ట్రంగా కేరళ మారబోతోంది. దానిలో భాగంగా ప్రజలు ఇవన్నీ ఆశించి ఎల్డీఎఫ్కు మద్దతిచ్చారు. ప్రజలు పూర్తిగా మాతోనే ఉంటారు. పార్లమెంట్ ఎన్నికల్లో మేము మెజారిటీని పెంచుకున్నాము. అభ్యర్థులందరూ మరియు అది ఒక కొనసాగింపు. స్థానిక సంస్థల ఎన్నికలు మరియు అది కొనసాగుతుంది. మరియు స్థానిక సంస్థల ఎన్నికలలో యాంటీ ఇంకంబెన్సీ పూర్తి స్థాయిలో పనిచేయదు, ఎందుకంటే కొన్ని వ్యక్తిగత అభ్యర్థుల ప్రభావం ఆ విషయం ఉంటుంది. కానీ అసెంబ్లీ ఎన్నికల్లో అది ఉంటుంది. పెద్ద స్థాయిలో, భారీ స్థాయిలో ఆ యాంటీ ఇన్కంబెన్సీ పనిచేస్తుంది. అదే కేరళ యొక్క విషయం. ఒక ట్రెండ్ వచ్చినప్పుడు అంతా మారిపోతుంది. వారు కేరళ ప్రజలు కోరుకుంటున్నారు కాంగ్రెస్ పార్టీ మనుగడను. వారు కాంగ్రెస్ పార్టీని నమ్ముతారు. అది ఒక మంచి విషయం. వారికి కాంగ్రెస్ పార్టీ అంటే ఇష్టం. అందుకే వారు కాంగ్రెస్ పార్టీకి మద్దతు ఇస్తున్నారు. వారికి ఇది వ్యక్తులు, ఈ నియంతృత్వం మరియు అన్నీ ఇష్టం లేదు. కేరళ రాజకీయాల్లో బీజేపీ ఎన్డీఏ ఒక అసంగతమైనది మరియు అప్రస్తుతమైనది అనే భావన లేదా కథనం, దాని గురించే చర్చ అంతా ఉండేది. అది మొదట 2024లో. ఆపై 45 సంవత్సరాలుగా వామపక్షాలు దాదాపు ఒక గుత్తాధిపత్యంలా చూసిన త్రివేంద్రం, తిరువనంతపురం కార్పొరేషన్ను వామపక్షాల నుండి మేము చేజిక్కించుకున్నప్పుడు 2025లో స్థానిక సంస్థల ఎన్నికలతో మారింది. బీజేపీలో మేము 2019లో సుమారు 15% సాధించాము మరియు 2024లో మేము 20% సాధించాము. కాబట్టి లోక్సభ ఎన్నికల్లో మా ఓటు వాటాలో స్థిరమైన విస్తరణ జరిగింది మరియు అసెంబ్లీ ఎన్నికల్లో కూడా ఇదే దృగ్విషయాన్ని చూడాలని మేము ఆశిస్తున్నాం. ఈ దేశం మొత్తంలో గ్రమాడాల మధ్య అత్యల్ప ద్వేషమున్న రాష్ట్రాలలో కేరళ ఒకటి. అది ప్రతి మతం ఇతర మతాలతో సామరస్యంగా జీవించే రాష్ట్రం. అది తరచుగా బయటి వారిని ఇది ఒకే ఏకరీతి మత రాష్ట్రం అని అనుకునేలా చేస్తుంది. సరికాదు. దేశంలోని రాష్ట్రాలలో అత్యధిక ముస్లింలు మరియు క్రైస్తవులు ఉన్న రాష్ట్రాలలో కేరళ ఒకటి. ముస్లింలు సుమారు 27 నుండి 29% ఉన్నారు. క్రైస్తవులు సుమారు 18 నుండి 19% ఉన్నారు. ఇది మైనారిటీలను మొత్తం జనాభాలో 46 నుండి 47%గా చేస్తుంది. కాబట్టి మెజారిటీ హిందూ ఓటర్లు, వాస్తవానికి ఓటర్లలో మెజారిటీ కేవలం 53 లేదా 54% మాత్రమే ఉన్నారు. భారతదేశంలోని ఏ ప్రధాన రాష్ట్రంలోనైనా అత్యధిక మైనారిటీ జనాభా ఉన్న రాష్ట్రంగా ఇది కేరళను చేస్తుంది. ముఖ్యమైన విషయం ఏమిటంటే ఈ 3 మతాల ఓటర్లు చాలా విభిన్నంగా ఓటు వేస్తారు. గత 2 అసెంబ్లీ ఎన్నికలలో స్పష్టమైన మెజారిటీ ముస్లింలు, సుమారు 58% మంది కాంగ్రెస్ నేతృత్వంలోని యూడీఎఫ్ లేదా యునైటెడ్ డెమోక్రటిక్ ఫ్రంట్కు ఓటు వేశారు మరియు చాలా తక్కువగా
37% మంది మాత్రమే సిపిఎం నేతృత్వంలోని ఎల్డిఎఫ్ లెఫ్ట్ డెమోక్రటిక్ ఫ్రంట్కు ఓటు వేశారు. క్రైస్తవులు కూడా అధిక సంఖ్యలో 57% మంది యూడిఎఫ్కు ఓటు వేశారు. మరియు వారిలో కేవలం 37% మంది మాత్రమే ఎల్డిఎఫ్కు ఓటు వేశారు. ఇప్పుడు హిందూ సమాజం సుమారు 49% ఎల్డిఎఫ్కు ఓటు వేసింది. అదే అత్యధికం. మరియు కేవలం 25% యూడిఎఫ్కు మరియు కేవలం 21% హిందువులు మాత్రమే బీజేపీ నేతృత్వంలోని ఎన్డీఏకు ఓటు వేశారు. చివరికి చెప్పేది ఏమిటంటే లెఫ్ట్ ఫ్రంట్ ఎక్కువగా హిందూ ఓటర్ల మద్దతుతో ఎన్నికలలో గెలుస్తుంది. అయితే యూడిఎఫ్ ఎక్కువగా క్రైస్తవులు మరియు ముస్లింల మద్దతుతో ఎన్నికలలో గెలుస్తుంది. ఇది ఎందుకో మరియు ఈ ఎన్నికలలో ఇది మారుతుందో లేదో అని మేము చాలామంది నాయకులను అడిగాము. ఇప్పుడు మాకు హిందూ ఓట్లు కూడా వస్తున్నాయి. మరియు ఈ శబరిమల బంగారం అపహరణ కేసు తర్వాత హిందూ సమాజం ఒక మంచి స్థితిలో ఉన్న అన్ని నియోజకవర్గాల్లో మాకు ఎక్కువ హిందూ ఓట్లు వస్తున్నాయి. మేము పార్లమెంట్ ఎన్నికల్లో గెలిచాము. ఎల్డిఎఫ్ కాదు, బీజేపీ కాదు. మేము పార్లమెంట్ ఎన్నికల్లో గెలిచాము. త్రివేంద్రం, అట్టింగల్, అల్లెప్పి ఈ సీట్లన్నీ హిందూ మెజారిటీ సీట్లు. హిందూ మలబార్ అంతకన్నా ఎక్కువ, చాలా సీట్లు అంతకన్నా ఎక్కువ ముస్లిం ఓట్ల, హిందూ ఓట్ల. మనం చూస్తే 20 సీట్లలో 18 సీట్లు మేము గెలిచాం. హిందువులు మాకు ఓటు వేయటం లేదని మీరు ఎలా చెప్పగలరు? స్థానిక సంస్థల ఎన్నికల్లో హిందూ ఓట్లు ఉన్న చాలా చోట్ల మేము గెలిచాము. మాకు మొదటి దశలో హిందూ వర్గం నుండి అత్యధిక మద్దతు ఉండేది. మైనారిటీ వర్గాల్లో మా గురించి కొన్ని అపోహలు ఉండేవి. దానిలో భాగంగా ఆ రోజుల్లో మమ్మల్ని కొంచెం దూరంగా ఉంచారు. కానీ ఈ ప్రాంత అనుభవం, దేశ అనుభవం అన్నీ మైనారిటీలను విభిన్నంగా ఆలోచించేలా చేశాయి. ఈ ప్రాంతంలో, దేశంలో మైనారిటీలకు వ్యతిరేకంగా జరిగిన అన్ని యత్నాలకు బలమైన ప్రతిఘటనను సృష్టించింది మేమే. అంతేకాకుండా మైనారిటీలపై మతపరమైన దాడులు జరిగినప్పుడు ఆ మతపరమైన దాడులను ప్రతిఘటించడానికి, ఆ మతతత్వ సంస్థలను ప్రతిఘటించడానికి ప్రాణాలు అర్పించింది మా సహచరులే. అప్పుడు వాళ్ళిదంతా చూస్తున్నారు. ప్రాణాలు ఇచ్చేది వీళ్ళు, కేసుల్లో ఇరుక్కునేది వీళ్ళు, జైళ్ళల్లో పెట్టబడేది వీళ్ళు, ఇతర రకాల కష్టాలు భరించేది వీళ్ళు. అప్పుడు మేము వీళ్లతో ఎందుకు దూరంగా ఉండాలి అనే ఆలోచన వాళ్ళల్లో సహజంగానే కలిగింది. వీటన్నిటిలో భాగంగా మాకు అనుకూలంగా ఒక మంచి మార్పు వచ్చింది. కాబట్టి బడ్స్, మైనారిటీ ఓటు, హిందూ ఓటు చాలా గందరగోళం ఉంది. ఒక కమ్యూనిటీ 100% ఓటు వేసినట్లు కాదు, అది 60, 65, 55 లాగా ఉంటుంది. కాబట్టి ఇప్పుడు ముందుకు చూస్తే ఈ ఎన్నికలలో హిందువులు ఏ వైపు మొగ్గు చూపుతారు మరియు మైనారిటీలు ఏ విధంగా మారుతారు అనేది కీలకం కావచ్చు. నేను అనుకుంటున్నాను 21 నుండి 24 వరకు మరియు మళ్ళీ ఈ స్థానిక సంస్థల ఎన్నికలలో పట్టుకోల్పోయిన లెఫ్ట్ ఫ్రంట్కు వారు కొంత అగ్రవర్ణ హిందూ మద్దతును కోల్పోయి ఉండవచ్చని, కానీ వారు మైనారిటీలలో కూడా మద్దతును కోల్పోయారని వారు భావిస్తున్నారని నేను అనుకుంటున్నాను. మరియు వారు ఆందోళన చెందుతున్నారు, ఎందుకంటే వారు దానిలో కొంత భాగాన్ని తిరిగి పొందాలి. ఎందుకంటే యూడిఎఫ్ వారి పూర్తి మద్దతును పొందితే అప్పుడు వారు సీట్లు గెలవడం చాలా కష్టం అవుతుంది. విస్తృత మద్దతు పొందటానికి మరియు కేరళలో ఒక విధంగా ఓటర్ల స్వభావాన్ని మార్చటానికి కమ్యూనిటీలు స్వయంగా మారుతున్నాయని మీరు భావిస్తున్నారా? అవును, నేను అనుకుంటున్నాను. ముఖ్యంగా ముస్లింలలో ఈ రకమైన మార్పు వస్తోంది, లేదా కనీసం నాయకులు కొంత మార్పు తీసుకురావడానికి ప్రయత్నిస్తున్నారు. ఉదాహరణకు ముస్లిం లీగ్ మొదటిసారిగా 2 మహిళా అభ్యర్థులను నిలబెట్టింది. వారిలో ఒకరు జనరల్ సీట్లో ఉన్న ఒక హిందువు. ఇప్పుడు దీనిపై లీగ్లోని ఒక వర్గం మేము అంగీకరించమని, మేము దీనికి వ్యతిరేకం అని చెప్పడంతో ఒక అసమ్మతి కూడా ఉంది. మరియు వారు తమ మద్దతుదారులను లెఫ్ట్ ఫ్రంట్, ప్రభుత్వం లేదా ఎల్డిఎఫ్కు మద్దతు ఇవ్వమని కోరారు. కాబట్టి వారు మారడానికి ప్రయత్నిస్తున్నారు. గల్ఫ్లో యుద్ధం నేపథ్యాన్ని బట్టి తమ ప్రజలను ఓటు వేయడానికి ఎలా ఉత్తమంగా బయటికి తీసుకురావాలో వారు చూడటానికి ప్రయత్నిస్తున్నారు. అంటే డబ్బు, నిధుల కొరత ఉంది. అలాగే ముఖ్యంగా ముస్లింలలో ఓటు వేయడానికి విమానాలను చార్టర్ చేసే వ్యక్తుల కొరత కూడా ఉంది.
ముస్లిం ఓటర్లు అత్యధికంగా ఉన్న ప్రాంతం ఉత్తర మధ్య ప్రాంతం. దీనిని విస్తృతంగా మలప్పురం మరియు చుట్టుపక్కల ప్రాంతాలుగా పిలుస్తారు. ఇక్కడ ఓటర్ల జనాభాలో ముస్లింలు 57% ఉన్నారు మరియు దాని ఫలితంగా యూడిఎఫ్కి అత్యధికంగా 49% ఓట్లు వస్తాయి. ఇది దాని మొత్తం కేరళ సగటు కంటే చాలా ఎక్కువ. ఎల్డిఎఫ్తో పోలిస్తే దానికి 40% వస్తాయి. కాబట్టి 49కి 40. అలాగే ఈ ప్రాంతంలో యూడిఎఫ్ 20 సీట్లలో 17 గెలుచుకుంటుంది. ఎల్డిఎఫ్కి 20కి గాను కేవలం 3 మాత్రమే వచ్చిన దానితో పోలిస్తే. ఇది యూడిఎఫ్ యొక్క మిత్రపక్షంగా 26 సీట్లలో పోటీ చేస్తున్న ఐయుఎంఎల్ ఇండియన్ యూనియన్ ముస్లిం లీగ్ను ఈ ఎన్నికలలో ఒక ప్రధాన పాత్రధారిగా చేస్తుంది. ఐయుఎంఎల్ అనేది యూడిఎఫ్ లో చాలా ముఖ్యమైన భాగం. మీకేమైనా ప్రత్యేక ప్రాధాన్యతలు ఉన్నాయా, లేదా యూడిఎఫ్ నుండి భిన్నంగా ఉండేవి ఏమైనా ఉన్నాయా? వాటిని మీరు ప్రజలకు చెప్పాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే మీరు కేరళ రాష్ట్రంలో ఒక చాలా ముఖ్యమైన సమాజానికి ప్రాతినిధ్యం వహిస్తున్నారు. అవును, ఖచ్చితంగా. ఎందుకంటే ప్రతి చోట మీరు మైనారిటీ రాజకీయాలను చూడొచ్చు. ఎందుకు ఈ మైనారిటీ రాజకీయాలు జరుగుతున్నాయి? ఎందుకంటే మెజారిటేరియన్ పార్టీలు మైనారిటీల అవసరాలు తీర్చవు, కాబట్టి ఇది జరుగుతూ వస్తోంది. కానీ కేరళలోని రాజకీయాలు ఉత్తర భారతదేశంలోని రాజకీయాల నుండి కొద్దిగా భిన్నంగా ఉంటాయి. ముఖ్యంగా మైనారిటీ రాజకీయాలు. ఇక్కడ మాకు వాస్తవానికి కాంగ్రెస్తో సంకీర్ణం ఉంది మరియు మేము అధికారంలో ఉన్నాము. మరియు కారణం ఎందుకంటే ఈ సమాజం ఇక్కడ ఎందుకింత బలంగా ఉంది అనడానికి కారణం ఏమిటంటే ఐయుఎంఎల్ గత 30 నుండి 40 సంవత్సరాలుగా కేరళలో అధికారంలో ఉండటం అనే వాస్తవమే. మీరు అధికారంలో ఉన్నప్పుడు మీరు సమాజం కోసం చాలా పనులు చేయగలుగుతారు. వెనుకబడిన తరగతుల కోసం మీరు చాలా పనులు చేయగలుగుతారు. మరియు అదే జరిగింది. ఎందుకంటే ఇది 30 నుండి 40 సంవత్సరాల క్రితం ప్రాథమిక విద్య లేని ఒక కమ్యూనిటీ. కానీ ఐఎంఎల్ కాంగ్రెస్తో పాటు అధికారంలో ఉంది. ఆ ప్రత్యేకమైన ఏర్పాటు కారణంగా చాలా విద్యా సంస్థలు తీసుకురాబడ్డాయి మరియు ఆ విధంగా ఆ కమ్యూనిటీ పురోగతి సాధించింది. ఇప్పుడు మీరు వాస్తవానికి చూడొచ్చు, ఇక్కడ కేరళలో మీరు ఒక మైనారిటీ కమ్యూనిటీకి మరియు మెజారిటీ కమ్యూనిటీకి మధ్య తేడాను కూడా గుర్తించలేరు. అదే కేరళ అందం. ఈ రోజు నా అంచనా మరియు ఇది నా అంచనా, కాబట్టి స్పష్టంగా ఇది పక్షపాతంతో కూడుకున్నది మరియు ఇది స్పష్టంగా నిష్పక్షపాతమైనది కాదు. ఏమిటంటే వారు సుమారు 40-45 వద్ద నిలిచిపోయారు. ఆ 40-45లో ఎక్కువ భాగం ముస్లిం లీగ్ సీట్లు. ఈ రోజు యూడిఎఫ్ లో ఖచ్చితంగా గెలిచేది ఒక్క ముస్లిం లీగ్ మాత్రమే. మరియు అక్కడ కూడా ఎందుకో నేను మీకు చెబుతాను. ముస్లిం లీగ్ ఒక మంచి కూటమిని కుదిర్చింది. అందులో జమాతే ఇస్లామీ మరియు ఎస్డిపిఐ ఇప్పుడు ఇండియన్ యూనియన్ ముస్లిం లీగ్తో కూటమిలో భాగంగా ఉన్నాయి. కాబట్టి గతంలో ముస్లిం ఓటు చీలిపోయేది, ఈ ఎన్నికలలో అది చీలిపోదని వారి అంచనా మరియు అందుకే వారు ఆ బెల్ట్లో బాగా రాణిస్తారని నా అవగాహన. కాబట్టి మీరు ఐఎంఎల్ నాయకులతో సుదీర్ఘ సంభాషణలు జరిపారు ఉమా. మరియు ఒక విషయంలో వారందరూ చాలా స్పష్టంగా ఉన్నారు. మాకు వద్దు, మేము డిప్యూటీ ముఖ్యమంత్రిని డిమాండ్ చేయటం లేదు, మేము మంత్రులను డిమాండ్ చేయటం లేదు. కానీ అది ఎంతవరకు నిజమో మాకు తెలియదు. కానీ వారు ఈ ఎన్నికలలో ఒక కీలక ఆటగాడిగా ఎదుగుతున్నారా? చాలా స్పష్టంగా అవును. మేము డిమాండ్ చేయడం లేదు, మాకు ఎలాంటి రహస్య అవగాహన లేదు అని ఐయుఎంఎల్ చెప్పడం క్రైస్తవ సమాజం, వీరు ఈ ప్రజలు అన్ని కీలక శాఖలను లేదా ఉప ముఖ్యమంత్రి పదవిని కూడా చేజిక్కించుకుంటారు అని భయపడకుండా చూసే ప్రయత్నంలో భాగం. కాబట్టి ఐయుఎంఎల్ తనను తాను చాలా జాగ్రత్తగా ఒక మతతత్వ సంస్థగా కూడా కాకుండా నిలబెట్టుకుంటోంది. వారు ఒక లౌకిక సంస్థగా ఉండాలని కోరుకున్నారు. సికా చెప్పినట్లుగా మహిళలను తీసుకురావడం, ఒక ముస్లిం కానీ సమాజానికి చెందిన వ్యక్తిని అక్కడ పోటీకి నిలబెట్టడం ద్వారా. నిజానికి ఐయుఎంఎల్కు చాలా ఎక్కువ స్ట్రైక్ రేట్ ఉండే అవకాశం ఉందని కొంతమంది భావిస్తున్నారు మరియు అది క్రైస్తవ సమాజంలో కొంత అసమ్మతికి కారణమవుతోంది. అవును, మరియు దానిలో కొంత భాగం ఎల్డిఎఫ్ వైపుకు మళ్ళవచ్చని వారు భావిస్తున్నారు. అవును, అదుపులో పెట్టడానికి. ఎందుకంటే వారు జమాత్ గురించి ఆందోళన చెందుతున్నారు, ఐయుఎంఎల్ గురించి కాదు. క్రైస్తవులు అత్యంత బలంగా ఉన్న ప్రాంతం కేరళ యొక్క దక్షిణ మధ్య భాగం. ఇక్కడ క్రైస్తవులు జనాభాలో 39% ఉన్నారు మరియు దాని ఫలితంగా యూడిఎఫ్కు ఓట్లు అధికంగా 41% ఉన్నాయి. ఇది ఎల్డిఎఫ్ కంటే కేవలం 2% మాత్రమే వెనుకబడి ఉంది. ఆ సమాజం ఓటు వేసే విధానంలో ఐక్యత ఉందా? మీకు తెలుసు, ఎందుకంటే ఇప్పుడు బీజేపీ కూడా ఆ సమాజాన్ని సంప్రదిస్తోంది. బహుశా మీకు తెలుసు, యూడిఎఫ్ క్రైస్తవులకు బదులుగా ముస్లింల సమాజానికి ఎక్కువ ప్రాధాన్యత ఇస్తోందని లేదా బహుశా ప్రాధాన్యత ఇస్తుందని మాట్లాడుతూ. అవును, మేము ఎల్లప్పుడూ సమదూరం అనే విధానాన్ని పాటించే ఒక సమాజం.
అన్ని ఎన్నికల్లో మా అధికారిక విధానం సమదూరం పాటించడం. సమదూరం అంటే విధానాలు మరియు విలువలపై ఆధారపడి ఉండటం. కాబట్టి మేము మా డిమాండ్ను ప్రభుత్వం ముందు ఫ్రంట్ల ముందు ఉంచుతాము మరియు దానికి వారు ఎలా స్పందిస్తున్నారో దాని ఆధారంగా మేము దూరాన్ని పాటిస్తాము. దూరం సమదూరం నుండి మారవచ్చు, అక్కడ వైవిధ్యం ఉండవచ్చు, కానీ అది ఫ్రంట్లు తీసుకున్న విలువలు మరియు విధానాలపై ఆధారపడి ఉంటుంది. సాంప్రదాయకంగా ఉన్న అవగాహన ఏమిటంటే యూడీఎఫ్కి క్రైస్తవ ఓట్లలో అధిక శాతం ఉన్నాయని. అవును, సాంప్రదాయకంగా క్రైస్తవులు, ముఖ్యంగా లాటిన్ క్యాథలిక్లు మరియు సిరో మలబార్ మొదలైన వారు కాంగ్రెస్కు అనుకూలంగా ఉండేవారు. కానీ గత ఎన్నికల సమయంలో అది అలా లేదు అని నేను అనుకుంటున్నాను. గత ఎన్నికల్లో క్రైస్తవ మైనారిటీల వైపు నుండి యూడీఎఫ్కి సాంప్రదాయ ఓట్లు రాలేదు మరియు అది ఇప్పుడు మారిపోయింది. ఆ పరిస్థితి ఇప్పుడున్న స్థితిలో ఇప్పుడు ఉనికిలో లేదు. మరియు గత నియమసభ ఎన్నికలతో పోలిస్తే లాక్స్ అసెంబ్లీ ఎన్నికలు మరియు రాబోయే అసెంబ్లీ ఎన్నికలు క్రైస్తవులలోని ఈ మైనారిటీ కమ్యూనిటీ వైపు నుండి ఒక తేడా ఉండవచ్చు. 2 ధోరణులు అవి ఉద్భవిస్తున్నాయి, మరియు ఒకటి కొత్త ధోరణులు. అదేమిటంటే క్రైస్తవులు అకస్మాత్తుగా ముస్లిం వ్యతిరేకులుగా మారుతున్నారు. ఎప్పుడు అలా ఉండేది కాదు. అది ఆందోళన కలిగించే ధోరణ. చూడండి, మీకు తెలుసా, ప్రతి చోట ఒక అవకాశవాద వర్గం కూడా ఉంటుంది. కాబట్టి బీజేపీకి దగ్గరగా ఉండటం వల్ల ఈ అనుకూలతలన్నీ లభిస్తాయని వారు భావించినప్పుడు సహజంగానే బీజేపీ వైపు ఆకర్షితులయ్యే ధోరణి ఉంటుంది. కాబట్టి నేను క్రైస్తవ సమాజంలో ఒక విభాగాన్ని చూస్తున్నాను. నిశ్చయంగా ఇప్పుడు బరిలోకి దింపబడిన కొన్ని ముఖాలున్నాయి. తరచుగా క్రైస్తవ సమాజం బీజేపీతో జతకట్టింది. మీరు చెప్పిన మరో అంశం ఏంటంటే ఇస్లామోఫోబియా, అంటే ముస్లిం వ్యతిరేక భావాలు ఏవైతే రెచ్చగొట్టబడ్డాయో వాటి ప్రభావం క్రైస్తవ సమాజంలో కూడా ఉంది. మరియు ప్రపంచ రాజకీయాలు కూడా అందులో ఒక విధ్వంసం సృష్టించాయి. ప్రపంచవ్యాప్తంగా ముస్లింలకు వ్యతిరేకంగా ఒక ప్రచారం ఉంది. మరియు ఇతర ప్రాంతాలలో, ఉదాహరణకు యూరప్ లేదా యుఎస్ లేదా ఇతర ప్రాంతాల్లో నివసిస్తున్న చాలామంది మలయాళీలు ప్రభావితం అవుతున్నారు. మరియు ప్రతిరోజు మీ రోజువారీ పనులు వాస్తవానికి ఇతర ప్రాంతాలలో ఉన్న మీ సోదరులు లేదా సోదరీమణుల ద్వారా కూడా ప్రభావితమవుతాయి. నేను నా వాట్సాప్ చూస్తే 50% వాట్సాప్ వేరే చోట నుండి వచ్చి ఉంటుంది. మరి ముస్లిం సమాజం యొక్క ఆర్థిక ఎదుగుదల సంగతి ఏంటి? అది కూడా ఒక కారణం. గత 30 సంవత్సరాలుగా ముస్లిం సమాజంపై ఒక గాఢమైన ప్రభావం పడింది. విద్య, అవగాహన మరియు ఆర్థిక అంశాలపై కూడా. మరియు నేను దాన్ని నిజంగా అభినందిస్తున్నాను. ఎందుకంటే వారు ఇతర ప్రాంతాల్లో సంపాదించిన డబ్బును కేరళకు తీసుకువచ్చి ఇక్కడ పెట్టుబడి పెడతారు. కాబట్టి అది వారికి మాత్రమే ప్రయోజనం చేకూరుస్తుంది. కాబట్టి చాలాసార్లు ప్రజలు ఫిర్యాదు చేస్తారు. చూడండి, ఉత్తమ సంస్థలు, ఉత్తమ ఆసుపత్రులు ముస్లిం ప్రాంతాలకు వెళ్ళిపోయాయి. అది మంచిదే. అంటే యుఏఈ లేదా గల్ఫ్ దేశాలకు వెళ్ళిన ఎవరైనా వారు వ్యాపారం చేస్తారు మరియు దాని నుండి వారికి కొంత మిగులు వస్తే వారు దానిని కేరళకు తీసుకువచ్చి ఇక్కడ పెట్టుబడి పెడతారు. మరియు కేరళలో సృష్టించబడిన ఆ ఆర్థిక ఊపు అది అందరికీ సహాయపడింది. ఒక వర్గాన్ని వదిలేశారని కాదు. కాబట్టి ఇక్కడ ముస్లిం సమాజం పెట్టిన పెట్టుబడికి కూడా ఇతరులపై కూడా చాలా ప్రభావం ఉంది. కాబట్టి అదొక ముఖ్యమైన విషయం. క్రైస్తవులు కొంచెం ఆందోళన చెందుతున్నారు. ఎందుకంటే ముస్లిం సమాజం అంతకంతకు ధనవంతులవుతున్నారు. ఇంకా కేరళలో సాంప్రదాయకంగా అత్యంత ధనిక వర్గమైన క్రైస్తవులకు ముస్లింలకు మధ్య అంతరం తగ్గిపోతోంది. కాబట్టి ఈ పోటీ, అంటే కూటమిలో క్రైస్తవ ముస్లింల మధ్య కొంత పోటీ జరుగుతోంది. అవునా? అవును, క్రైస్తవులు కేరళలో ఆధిపత్య వర్గాల్లో ఒకటిగా ఉన్నారు. ముస్లింలు అలా లేరు. ఇప్పుడు వాళ్ళు గల్ఫ్ డబ్బుతో ధనవంతులైన తర్వాత గల్ఫ్ డబ్బు, అవును, అక్కడ ఒక సమస్య ఉంది. కానీ క్రైస్తవులు ఒకే వర్గం కాదు. ఇంకా వాళ్ళను చూసి అనుకున్నంత ఐక్యంగా వాళ్ళు లేరు. చెప్పాలంటే లాటిన్ నుండి ఆర్థడాక్స్, సిరియన్ క్రిస్టియన్ వరకు అనేక విభిన్న చర్చిలు ఉన్నాయి. ఒక్కొక్కరిది ఒక్కో దానిపై కొంచెం భిన్నమైన వైఖరి. కానీ ఎన్నికల సమయంలో వాళ్ళందరూ యూడీఎఫ్ కోసం ఏకమవుతారని అనిపిస్తుంది. అలాగే జరుగుతున్నట్లు అనిపిస్తుంది. నేను లాటిన్ క్యాథలిక్ అసోసియేషన్ అధ్యక్షుడితో మాట్లాడాను. ఇంకా ఆయన చెప్తున్నది ఏంటంటే, అవును, గత కొన్ని సంవత్సరాలుగా, కనీసం 3-4 సంవత్సరాలుగా
వాళ్ళ సోషల్ మీడియా ఛానళ్లలో ఈ లవ్ జిహాద్ గురించి, ప్రజలలో ఈ ఇస్లామోఫోబియా వ్యాప్తి చెందుతున్నట్లుగా భావించగల సమస్యల గురించి చాలా ప్రచారం జరుగుతోంది. కానీ దానికి ప్రచారం చేస్తున్నంతగా స్పందన లేదని ఆయన అంటారు. కానీ అవును, ఒక మైనారిటీ వర్గం ఉంది, అది ఆ వాదనను నమ్ముతోంది మరియు ఈ రకమైన అంశాలలో ఏమి జరుగుతోందనే దాని గురించి ఆందోళన చెందుతోంది. మీరు చెప్పినట్లు అవును, సిరియన్ క్రిస్టియన్స్ ఉన్నారు, ఆధిపత్య వర్గం. మీకు తెలుసా 23 లక్షల మంది. ఆ తర్వాత లాటిన్ క్యాథలిక్ ఉన్నారు. వీరు సిరియన్ క్రిస్టియన్ వాస్తవానికి రబ్బర్ కొట్టాయం, అంటే మరింత బాగా ఉన్న క్రిస్టియన్ల బెల్ట్. లాటిన్ క్యాథలిక్ అంటే జాలర్ల తీర ప్రాంతం మరియు ఇతరులు. వీరు మళ్ళీ మీరు చెప్పినట్లుగా గతసారి కంటే ఈసారి బహుశా యూడిఎఫ్ వైపు ఎక్కువగా చూస్తున్నారు అని అతను సూచించినట్లు అనిపించింది. మేము చెప్పాలనుకుంటున్న ఒక విషయం ఏమిటంటే ఎల్డిఎఫ్ క్రిస్టియన్ మరియు ముస్లిం వర్గాల మధ్య ఒక సమతుల్యతను సాధించడానికి ప్రయత్నించింది. ఉదాహరణకు మీరు ప్రభుత్వ ఉద్యోగులను చూస్తే క్రిస్టియన్ మరియు ముస్లిం ప్రభుత్వ ఉద్యోగుల సంఖ్య సుమారుగా ఒకేలా ఉంటుంది, 70,000 కంటే ఎక్కువ వాస్తవానికి. దానితో పోలిస్తే ముస్లింలు 28% ఉన్నప్పటికీ మరియు క్రిస్టియన్లు 18% ఉన్నారు. ఖచ్చితంగా ఉంది, సుమారు 74-75,000 ఉన్నారు. చివరగా హిందువులు అత్యధికంగా కేంద్రీకృతమై ఉన్న ప్రాంతాలు. ఒకటి తీర ప్రాంత ఉత్తర ప్రాంతంలో, అక్కడ వారు ఓటర్ల జనాభాలో 60% ఉన్నారు. ఇక్కడ ఎల్డిఎఫ్ 48% ఓట్లతో అత్యుత్తమ ప్రదర్శన ఇస్తుంది. యూడిఎఫ్ యొక్క 38% కంటే భారీగా 10% ఎక్కువ. హిందువులు కేంద్రీకృతమై ఉన్న రెండవ ప్రాంతం మధ్య బెల్ట్ 63% హిందూ ఓటర్లతో. దాని ప్రభావం ఏమిటంటే ఎల్డిఎఫ్ ఈ ప్రాంతంలో 48% ఓట్లను గెలుచుకుంటుంది. ఇది 34% పొందిన యూడిఎఫ్ కంటే గణనీయమైన 14% ముందుంది. మరియు హిందువులు అత్యధికంగా కేంద్రీకృతమై ఉన్న మూడవ ప్రాంతం దక్షిణంలో ఉంది. అక్కడ హిందూ ఓటర్లు అధికంగా 67% ఉన్నారు. ఫలితం ఏమిటంటే ఎల్డిఎఫ్ 45% ఓట్లు గెలుచుకుంటుంది. యూడిఎఫ్ యొక్క 37% కంటే 8% ముందు. 2005 నుండి అనేక సామాజిక వర్గాలు యూడిఎఫ్ నుండి ఇతర వైపులకు వెళ్ళిపోయాయి. కొంతమంది ఓటర్లు బీజేపీకి, కొందరు ఎల్డిఎఫ్కి వెళ్ళారు. కానీ మేము దాన్ని 21 నుండి విశ్లేషించాము. మేము ఒక పనిని ప్రారంభించాము. ఇప్పుడు 90% ఆ గ్రూపులు గత 20 సంవత్సరాలుగా యూడిఎఫ్ నుండి వెళ్ళిపోయిన వారు తిరిగి వచ్చారు. అందుకే మాకు స్థానిక సంస్థల ఎన్నికల్లో అద్భుతమైన విజయం లభించింది. పతనంతిట్ట, ఇడుక్కి, కొట్టాయము మరియు ఈ ఎర్నాకుళం చాలా సీట్లు, కాలికట్టు, కొల్లాం మాకు ఎక్కువ సీట్లు వచ్చాయి. ఎందుకంటే హిందూ ప్రాంతాల్లో కూడా మేము చాలా మంచి మెజారిటీతో గెలిచాము. 6 4 కార్పొరేషన్లు మాకు వచ్చాయి. కేరళలో 65% పైగా మున్సిపాలిటీలు మాకు వచ్చాయి. మేము ప్రతి ఇంటికి వెళ్తున్నాము మరియు మేము వారికి ఒక విజన్ను, మేము కేరళ కోసం ఏమీ చేయగలము, గత 12 సంవత్సరాలలో భారతదేశం కోసం ఏమీ చేయబడింది అనే దానిపై ఒక బలమైన విజన్ను అందిస్తున్నాము. మరియు అది ఒక ముస్లిం ఇల్లు అయినా, ఒక క్రైస్తవ ఇల్లు అయినా, ఒక హిందూ ఇల్లు అయినా, ఒక నాజీ ఇల్లు అయినా, ఒక తీర ప్రాంతపు ఇల్లు అయినా, లేదా మీకు తెలుసా ఒక ప్లాంటేషన్ ఇల్లు అయినా, మేము అక్కడికి వెళ్ళి వారికి చెబుతాం. అంటే మేము విస్తృతమైన ముస్లిం అవుట్ రీచ్ చేశాము. సాంప్రదాయకంగా ముస్లింలు ఉత్తరాన ఎల్డిఎఫ్కు మరియు మధ్య దక్షిణ ప్రాంతాల్లో యూడిఎఫ్కు ఓటు వేస్తారు. కానీ మాకు పాన్ కేరళ స్థాయిలో ఒక అవుట్ రీచ్ ఉంది మరియు మేము అదే సందేశాన్ని వారి వద్ద కూడా తీసుకువెళ్తున్నాము. కాబట్టి హిందువులు ఎల్డిఎఫ్కు ఓటు వేయటం అనేది నిజానికి చాలా ఆసక్తికరంగా ఉంది. అది ఎందుకు? ఆ మద్దతుకు ఆధారం ఏమిటి? లెఫ్ట్ ఫ్రంట్ లేదా సిపిఎంకు ఎల్లప్పుడూ మద్దతు ఇచ్చిన వర్గాలలో ఈరవలు ఒకరు. కాబట్టి మిస్టర్ విజయన్కు ఇది ముఖ్యం, ఈ కమ్యూనిటీపై తన పట్టును నిలుపుకోవడానికి. మరియు అందుకే ఆయన మిస్టర్కు ఈ సంప్రదింపులు జరుపుతున్నారు. వెల్లపల్లి నటేసన్ మరియు ఈరవలతో సంబంధం ఉన్న ఇతర కుల నాయకులు. మీకు తెలుసా, ఇప్పటి వరకు ఎన్నికలలో ఒకరిలో అది కనపడనప్పటికీ బీజేపీ చాలా తెలివిగా ఉంది. వారు ఈరవ కమ్యూనిటీ నుండి ప్రజలను క్షేత్రస్థాయిలో వారి ముఖాలుగా, ఆ కమ్యూనిటీ నాయకులుగా నియమించారు, ఆ కమ్యూనిటీలోకి చొచ్చుకుపోవడానికి.
కాబట్టి క్షేత్రస్థాయిలో బీజేపీ నాయకుల ముఖాలలో చాలా మంది ఈడవ కమ్యూనిటీకి చెందినవారే. కేరళ ఎన్నికల గురించి మరో ఆసక్తికరమైన ప్యాటర్న్. ప్రభుత్వాల రివాల్వింగ్ డోర్, ప్రతి ఎన్నికలోనూ లోపలికి బయటికి. గత 50 సంవత్సరాలుగా, అవును 5 దశాబ్దాల ఎన్నికలలో అధికారంలో ఉన్న ప్రతి పార్టీని తదుపరి ఎన్నికలలో ఓటర్లు బయటకు పంపేశారు. ప్రభుత్వ వ్యతిరేకత తీవ్ర స్థాయిలో. ఆ తర్వాత 50 ఏళ్ల తర్వాత 2021లో ఇది అకస్మాత్తుగా మారింది. 50 ఏళ్లలో తొలిసారిగా ఎల్డీఎఫ్ తిరిగి అధికారంలోకి ఎన్నికైంది. కానీ ఆసక్తికరంగా అధికారంలో ఉన్న ప్రభుత్వాలపై దాదాపు నిరంతరాయంగా ప్రభుత్వ వ్యతిరేకత ఉన్నప్పటికీ వ్యక్తిగత ఎమ్మెల్యేలకు అనుకూలత కూడా ఉంది. యూడీఎఫ్ ప్రభుత్వాన్ని గద్దెదింపిన 2016లో కూడా తిరిగి పోటీ చేసిన సిట్టింగ్ ఎమ్మెల్యేలలో 71% మంది తిరిగి ఎన్నికయ్యారు. 71%. ప్రభుత్వంపై ఓటర్ల ఆగ్రహం, కానీ ఎమ్మెల్యేలు మాత్రం ప్రజాదరణతోనే ఉన్నారు. భారతదేశంలోని ఇతర రాష్ట్రాలతో పోలిస్తే కేరళలోని ఎమ్మెల్యేలకు ఈ అనుకూలత చాలా ఎక్కువ. అక్కడ కేవలం 50% మంది సిట్టింగ్ ఎమ్మెల్యేలు మాత్రమే మళ్లీ పోటీ చేసి తిరిగి గెలుపొందుతున్నారు. ఈ ఎన్నికలలో మేము ఓటర్లను దీని గురించి మరియు ఇతర సమస్యల గురించి అడిగాము. గత 10 సంవత్సరాలుగా కేరళలోని అన్ని రంగాలలో చాలా అభివృద్ధి జరిగింది మరియు కేంద్ర ప్రభుత్వం నుండి మద్దతు లేకుండా కూడా వారు చాలా మంచి పని చేస్తున్నారు. నేను మోదీ అభిమాని, కానీ కేరళలో మీరు అలా అవ్వాలంటే ఇంకొంచెం తేడా ఉండాలి. పినరయి విజయన్ నేతృత్వంలోని మార్క్సిస్ట్ పార్టీ, మరియు ఇది ఒక రకమైన నిరంకుశత్వం. ప్రజలు మార్పు కోసం చూస్తున్నారు. వాళ్ళు చాలా ఖచ్చితంగా యూడీఎఫ్ వస్తుంది. గత 10 సంవత్సరాల పాలన సరిపోయింది. మార్పు ఎందుకంటే ఎవరు ఎప్పుడు ఒకే ప్రభుత్వాన్ని కొనసాగించడానికి ఇష్టపడరు. అది ప్రజాస్వామ్యం యొక్క ఒక లక్షణం. అది ప్రజాస్వామ్యం యొక్క ఒక కాబట్టి మార్పు చాలా అవసరం. అవును, మార్పు అవసరం, చాలా అత్యవసరం. మేడం, మాకు మార్పు కావాలి. మార్పు అవసరం. సరే సరే. మరి నీ సంగతి ఏంటి? నేను కూడా ఆ వ్యాఖ్యకు మద్దతు ఇస్తున్నాను. ఎన్నికల విషయానికి వస్తే ఈసారి చాలా వరకు యూడీఎఫ్ పుంజుకోబోతోందని నేను అనుకుంటున్నాను. ఎందుకంటే గత 10 సంవత్సరాలుగా ఎల్డీఎఫ్ అధికారంలో ఉంది, కానీ అనేక సమస్యల కారణంగా కాంగ్రెస్ భారీగా పుంజుకుంటోందని నేను అనుకుంటున్నాను. ప్రధాన పార్టీ మారబోతోంది అంటే మార్పుకు అవకాశం ఉంది. అంటే వాళ్ళు గత 10 సంవత్సరాలుగా దీన్ని చేస్తున్నారు. అంటే వాళ్ళు వస్తూనే ఉంటే నాకు అంతగా నచ్చదు. నేను బీజేపీ మనిషిని. బీజేపీ ఇంతకాలంగా పాలించలేదు కదా. ఎల్డీఎఫ్ ఇప్పుడు బీజేపీ కొన్ని సంవత్సరాలు పాలించాలి. కమ్యూనిస్ట్ పార్టీ రాబోతోంది. అంటే వాళ్ళు గత 10 సంవత్సరాలుగా మంచేశారు, తక్కువేమీ లేదు. పినరయి ప్రభుత్వం వస్తుంది, అది ఖచ్చితం. వాళ్ళు మరో 5 ఏళ్ల పాటు మళ్ళీ వచ్చే అవకాశం ఉంది. ఇక్కడ మీరు పాలక్కాడ్ వాళ్ళ లేక కేరళ వాళ్ళ? కేరళ స్థానికుల. కేరళ ఎల్డీఎఫ్ వాళ్ళు మాత్రమే వస్తారు, పినరయి మాత్రమే. మీరు పినరయి మద్దతుదారులా? అవును, నేను మద్దతు ఇస్తాను. పినరయి మాత్రమే. కానీ వాళ్ళు మాత్రమే వస్తారు అని మీరు అంటున్నారు. ఎవరు వచ్చినా సామాన్య ప్రజల పరిస్థితి ఒకేలా. గ్యాస్ లేదు, ఇవి లేదు, చాలా సమస్యలు ఉన్నాయి. అలాగే ఉంది. లాక్డౌన్ వల్లే అని వాళ్ళు అంటున్నారు. అదేంటో నాకు తెలియదు. మొదటి సోలార్ విమానాశ్రయం, మొదటి వాటర్ మెట్రో, ఇక్కడ మొదటి లాంటి విషయాలు చాలా ఉన్నాయి. మిగతా ప్రభుత్వాలతో పోలిస్తే మన ప్రభుత్వం చాలా వెనుకబడి ఉందని నేను చాలా ఖచ్చితంగా చెప్పగలను. కానీ అక్కడ మన సామర్థ్యంతో మరియు ప్రతిభతో మనం చేయగలిగే అవకాశాలు ఇంకా చాలా ఉన్నాయి. మన అబ్బాయిలు వాళ్ళందరూ విదేశాలకు వెళ్తారు. వాళ్ళు ఎందుకు వెళ్తారు? మన కేరళలో కొంత ఉద్యోగ సమస్య ఉంది, వాళ్ళు కూడా ఇక్కడ లేరు. వాళ్ళు విదేశాలకు వెళ్తారు. ఎందుకు? మేము కూడా గత 10 సంవత్సరాలుగా విదేశాల్లో ఉన్నాం. మనం చాలా ప్రయత్నిస్తే అది జరగదు. కేరళలో యూడీఎఫ్ పరిపాలిస్తుంది. ఎల్డీఎఫ్ ఎందుకు కాదు? ప్రజలకు ఎల్డీఎఫ్ వద్దు. జనాభా మొత్తం ఆకలితో అలమటిస్తున్నారు. అదే ముఖ్యమైన విషయం. మేము చాలా సంక్షేమం చేశాం, మేము పెన్షన్లు ఇస్తాము అని వాళ్ళు అంటారు కదా. అంతే. ఇప్పుడు ఈ చివరి నిమిషంలో వాళ్ళు వచ్చి చాలా విషయాలు చెప్తారు. అది తప్ప ప్రజలు ఏం బాధపడుతున్నారో ఎవరికైనా తెలుసా? పేద ప్రజల పరిస్థితి. కాబట్టి దోరబ్ అది వివరించండి.
50 సంవత్సరాలుగా ఇంత ప్రభుత్వ వ్యతిరేకత ఎందుకు ఉంది? కేవలం లోపలికి బయటికి, లోపలికి బయటికి, లోపలికి బయటికి. కానీ సిట్టింగ్ ఎమ్మెల్యేలు 71% సార్లు తిరిగి ఎన్నికవుతారు. ఓటర్లు ప్రభుత్వాలను ఇష్టపడకపోవటం, కానీ వారి స్థానిక ఎమ్మెల్యేను ఇష్టపడటం మధ్య ఉన్న ఈ వైరుధ్యం. దాన్ని కమ్యూనిస్టు ప్రభుత్వం అని పిలిచినప్పటికీ 2 ప్రభుత్వాలు చాలా వరకు ఒకే విధంగా పరిపాలిస్తాయని నేను అనుకుంటున్నాను. కాబట్టి తర్వాతి వాళ్ళకి ఒక అవకాశం, ఈ వాళ్ళకి ఒక అవకాశం ఇవ్వడం, ఇది నిజానికి దాదాపు ఒక సంప్రదాయంగా మారింది. దానికి తార్కికమైన కారణం ఏమీ లేదు. మిస్టర్ వరకు ఇది ఒక సంప్రదాయంగా మారుతుంది. పినరయి విజయన్ ఆ సంప్రదాయాన్ని విచ్ఛిన్నం చేశారు. అవును, కానీ దానికి లాజిక్ లేదు. కేవలం ప్రజలు మారుతారు. మరియు నా ఉద్దేశంలో ఇక్కడ ఎమ్మెల్యేలు కూడా చాలా కాలం పాటు అంటిపెట్టుకుని ఉంటారు. మీకు తెలుసా, వాళ్ళు కదలరు. కాబట్టి వాళ్ళని నామినేట్ చేస్తే 71% అంటే 29% మంది ఓడిపోతారని మర్చిపోకండి. వారికి కొత్త ఎమ్మెల్యేలు కూడా వస్తారు. కాబట్టి ఎప్పటికీ పదవీ విరమణ చేసేలా కనిపించని పాత ఎమ్మెల్యేల కోర్ ఒకటి ఉంది. మరియు కొంత సంఖ్యలో కొత్తవారు కూడా ఉన్నారు. ఆ పాత వాళ్ళు తరచుగా క్రిస్టియన్ ఆధిపత్యాలకు, ముస్లిం ప్రాంతాలకు, హిందూ కులాలకు సంబంధించిన వాళ్ళు. కాబట్టి వారు భిన్నంగా ఉంటారు. వారు వారి కుల, మత ఓట్లపై ఆధారపడతారు. కాబట్టి వారు ఓడిపోయే అవకాశం తక్కువ. కాబట్టి బడ్జ్ ఈ రివాల్వింగ్ డోర్ విషయంలో, అంటే మనం దీన్ని ఇతర రాష్ట్రాల్లో చూడము. ఇది ఇక్కడ అలాంటి ఒక సరళి. 50 సంవత్సరాల తర్వాత ఈసారి ఇది మారింది. ఇది మళ్ళీ జరుగుతుందా మీకు తెలుసా? మీకు తెలుసా, మేము కాంగ్రెస్ నాయకులతో మాట్లాడుతున్నప్పుడు 2021లో సిపిఎం తిరిగి రావడానికి కారణం ఒకటి వారు కోవిడ్ను బాగా నిర్వహించటం, కానీ మరొకటి వారు క్షేత్రస్థాయిలో అంత బలంగా లేకపోవటం అని వారు చెప్పారు. వారికి మంచి క్యాడర్ మరియు అలాంటివి లేవు. మరియు కోవిడ్ సమయంలో ప్రచారం మరియు మొదలైనవి చాలా పరిమితం చేయబడ్డాయి. కాబట్టి సిపిఎం ఎల్ఎఫ్ లెఫ్ట్ ఫ్రంట్కు సమీకరించడం చాలా సులభమైంది. కాబట్టి బహుశా 21 ఒక అపసవ్యత మరియు మీరు ఒక మార్పును చూస్తారు. ఎందుకంటే ఇక్కడి ప్రజలు మార్పును కోరుకుంటున్నారు. ఇప్పుడు 2 ప్రధాన కూటములైన యూడిఎఫ్ మరియు ఎల్డిఎఫ్ కేరళ రాజకీయాలలో ఆధిపత్యం చెలాయిస్తున్నప్పటికీ కేరళలో బీజేపీ లేదా ఎన్డీఏ యొక్క సంభావ్య ఎదుగుదల గురించి చాలా ఊహాగానాలు మరియు చర్చలు ఉన్నాయి. 2011 వరకు రాష్ట్రంలో బీజేపీ ఒక చిన్న పరిధీయ శక్తిగా ఉంది. 2011 మరియు 2016 మధ్య బీజేపీ తన అతిపెద్ద ఎదుగుదలను చూసింది. అప్పుడు దాని ఓట్ల శాతం 6% నుండి 15%కి వేగంగా పెరిగింది. కానీ అది కొనసాగలేదు. 2016 మరియు 2021 ఎన్నికల మధ్య ఎన్డీఏ ఓట్లు వాస్తవానికి 15% నుండి 13% కంటే కొంచెం ఎక్కువగా పడిపోయాయి. అసెంబ్లీ ఎన్నికలలో బీజేపీ ఒక స్థిర స్థాయికి చేరుకున్నట్లు కనిపిస్తున్నప్పటికీ లోక్సభ ఎన్నికలలో దాని మద్దతు పెరుగుతూనే ఉంది. 2019 మరియు 2024 లోక్సభ మధ్య బీజేపీ ఓట్లు గణనీయంగా పెరిగాయి. 15.6 నుండి ఆకట్టుకునేలా 19.4% పెరిగాయి. ఇప్పుడు బీజేపీ ఓట్లు ఎక్కడి నుండి వచ్చాయి? ఆసక్తికరంగా బీజేపీ హిందూ అగ్రవర్ణాల నుండి గణనీయమైన ఓట్లను పొందింది. వారు ఇంతకుముందు ఎల్డీఎఫ్ యొక్క హిందూ ఓటు బ్యాంకులో భాగంగా దానికి ఓటు వేశారు. లోక్సభ ఎన్నికలు 2019 మరియు 2024 మధ్య అగ్రవర్ణ హిందువులలో బీజేపీ ఓట్లు 28 నుండి 40%కి పెరిగాయి. ఇది 12% పెరుగుదల. స్పష్టంగా బీజేపీకి అగ్రవర్ణ హిందువుల మద్దతులో ఈ పెరుగుదల ఎల్డీఎఫ్ నుండి వచ్చింది. అగ్రవర్ణ హిందువుల ఓట్లు 35% నుండి 22%కి పడిపోవటాన్ని మేము చూసాము. ఇది 13% తగ్గుదల. ఈ 2 ఎన్నికల సమయంలో హిందువులలో యూడిఎఫ్ మద్దతు తగ్గలేదు. చూడండి, కేరళలోని కొన్ని ప్రాంతాలలో బీజేపీ యొక్క పెరుగుతున్న ప్రభావం, దాని గురించి మేము నిజంగా ఆందోళన చెందుతున్నాం. ఇది మేము ఏదో కార్పొరేషను లేదా ఏదో మీకు తెలుసా స్థానిక సంస్థను కోల్పోతున్నందువల్ల కాదు. కానీ మేము బీజేపీని మరో రాజకీయ పార్టీగా పరిగణించాం. ప్రజలను విభజించే చాలా విషపూరితమైన రాజకీయ కార్యక్రమం ఉన్న పార్టీ ఇది. దీన్ని మనం దేశంలోని ప్రతి ప్రాంతంలో చూస్తున్నాం. మరి ఇక్కడ
మతతత్వ బీజేపీ నుండి వచ్చే ముప్పులను ఎదుర్కోవడంలో కేరళ చాలా అద్భుతంగా పనిచేస్తుంది. బీజేపీకి మరియు వామపక్షేతర రాజకీయ పార్టీలకు, ముఖ్యంగా యూడిఎఫ్కు మధ్య ఏదో లోపాయికారి ఒప్పందం జరిగిందని నేను చాలా గట్టిగా భావిస్తున్నాను. ఇప్పుడు ఈరోజు ఎల్డీఎఫ్ మరియు కాంగ్రెస్ ఎదుర్కొంటున్నది ఏమిటంటే, చెప్పడానికి ఏమీ లేకపోవడంతో వాళ్ళు వెనక్కి వెళ్తారు. మరి మనం దీన్ని 4 రోజుల క్రితం మొదలవ్వటాన్ని చూసాం. సిపిఎం రంగంలోకి దూకి కాంగ్రెస్ బీజేపీకి బి టీం అని చెప్పింది, మరియు కాంగ్రెస్ రంగంలోకి దూకి సిపిఎం బీజేపీకి బి టీం అని చెప్పింది. కాబట్టి మేమే ఏ టీం అనే ఒక విషయం ఇద్దరి మనసుల్లో స్థిరపడింది. కేరళలో 2021 నుండి బీజేపీ మరియు సిపిఎం మధ్య ఒక రహస్య అవగాహన ఉంది. ఎందుకంటే నరేంద్ర మోదీకి కాంగ్రెస్ ముక్తు భారత్ కావాలి. పినరయి విజయన్ ప్రభుత్వం కొనసాగాలని కోరుకుంటున్నారు. కాబట్టి ఇద్దరికి కాంగ్రెస్ను అధికారం నుండి దూరంగా ఉంచాలనే ఉమ్మడి అజెండా ఉంది. కాబట్టి అది చాలా స్పష్టంగా ఉంది. కేరళలో బీజేపీ తన 10% కంటే ఎక్కువ పెరుగుదలను మొదలుపెట్టక ముందు 2 విషయాలు జరిగాయి. ఇంతకు ముందు లోక్సభ మరియు విధానసభ ఎన్నికలు రెండింటిలోనూ 2 ఫ్రంట్లు దాదాపు 40% పొందేవి. ఒకరికి 1% ఎక్కువ, 1% తక్కువ వచ్చేది. బీజేపీ ఎదుగుదల మొదలయ్యాక విధానసభలో యునైటెడ్ డెమోక్రటిక్ ఫ్రంట్ ఎప్పుడూ 40% పొందలేదు. నిజమే, చాలా ఆసక్తికరంగా ఉంది. లోక్సభలో లెఫ్ట్ డెమోక్రటిక్ ఫ్రంట్ 40% పైగా సాధించలేదు. ఇవి 40-44 సంవత్సరాలు. మరియు అకస్మాత్తుగా బీజేపీ ఎదుగుదలతో ఒక విషయంలో అది స్థానిక ఎన్నికలలో యూడీఎఫ్ని దెబ్బతీస్తోంది. లోక్సభలో అది ఎల్డీఎఫ్ని దెబ్బతీస్తోంది. బీజేపీ మాత్రమే కేవలం కొన్ని ప్రాంతాలలోనే ఉంది. అది పాలక్కాడ్ అయినా, త్రిశూర్ అయినా. మీకు తెలుసు కదా, కొన్ని ప్రాంతాలు త్రివేంద్రం. అందువల్ల పట్టణ ప్రాంతాలలో వారు శ్రేయస్సు, అభివృద్ధిని వాగ్దానం చేస్తున్నారు, లేదా అభివృద్ధి అయిన ఆ ఇండియా కథనంలో భాగంగా. ఇటీవల పెద్ద సంచలనం సృష్టించిన ఒక ఎన్నిక 2025లో జరిగిన స్థానిక సంస్థల ఎన్నికలు. అది ఎంతో కాలం క్రితం కాదు. పంచాయతీ మరియు మున్సిపల్ ఎన్నికలలో సిపిఎం నేతృత్వంలోని ఎల్డీఎఫ్, ది లెఫ్ట్ అండ్ డెమోక్రాటిక్ ఫ్రంట్, కాంగ్రెస్ నేతృత్వంలోని యూడీఎఫ్ చేతిలో ఘోరంగా ఓడిపోయింది. రాష్ట్రాలలోని చాలా ప్రాంతాలలో అదే జరిగింది. యూడీఎఫ్ గ్రామ పంచాయతీ ఎన్నికలలో ఘన విజయం సాధించింది. 941 సీట్లలో 505 సీట్లను గెలుచుకుంది. అది 54%. సిపిఎం గెలుచుకున్న కేవలం 36% సీట్లతో పోలిస్తే. అదేవిధంగా యూడీఎఫ్ బ్లాక్ పంచాయతీలో 52% గెలుచుకుంది మరియు మున్సిపాలిటీలో అత్యధిక స్థాయికి చేరుకుంది. సిపిఎం నేతృత్వంలోని ఎల్డీఎఫ్ గెలుచుకున్న కేవలం 32%తో పోలిస్తే 62% సీట్లను గెలుచుకుంది. కాబట్టి అన్ని వర్గాలలో ఈ ఫలితాలు స్థానిక సంస్థల ఎన్నికలలో కాంగ్రెస్ నేతృత్వంలోని కూటమికి స్పష్టమైన మరియు విస్తృతమైన తీర్పును సూచిస్తున్నాయి. సిపిఎంకు కలవరం కలిగించేది 2020లో జరిగిన గత పంచాయతీ ఎన్నికల నుండి భారీ పతనం. 2020లో గ్రామ పంచాయతీలో 580 సీట్ల నుండి ఎల్డీఎఫ్, 2025లో కేవలం 340 సీట్లకు పడిపోయింది. నిజానికి ఈ స్థానిక సంస్థల ఎన్నికలలో ఎల్డీఎఫ్ గెలుచుకున్న సీట్ల సంఖ్య ప్రతి వర్గంలోనూ తగ్గింది. ఇప్పుడు గత 3 అసెంబ్లీ ఎన్నికలు వర్సెస్ స్థానిక సంస్థల ఎన్నికలను నిశితంగా పరిశీలిస్తే ఒక స్థిరమైన నమూనా వెల్లడవుతుంది. స్థానిక సంస్థల ఎన్నికలు జరిగిన కేవలం 6 నెలల తర్వాత జరిగే అసెంబ్లీ ఎన్నికల్లో సిపిఎం నేతృత్వంలోని లెఫ్ట్ ఫ్రంట్ చాలా మెరుగ్గా రాణిస్తుంది. 2010-11 ఎన్నికలలో స్థానిక సంస్థల ఎన్నికలతో పోలిస్తే అసెంబ్లీ ఎన్నికలలో లెఫ్ట్ కూటమికి 5.4% అధిక ఓట్లు వచ్చాయి. 2015-16లో కేవలం 6 నెలల ముందు జరిగిన స్థానిక సంస్థల ఎన్నికల కంటే అసెంబ్లీ ఎన్నికలలో దానికి 5.7% అధిక ఓట్లు వచ్చాయి. 2020-21లో స్థానిక సంస్థలతో పోలిస్తే అసెంబ్లీలో అది తన ఓట్లను తక్కువగా 4.1% అధికంగా పెంచుకుంది. స్థానిక సంస్థలతో పోలిస్తే అసెంబ్లీ ఎన్నికలలో కాంగ్రెస్ నేతృత్వంలోని యూడీఎఫ్ కూడా తన ఓట్లను మెరుగుపరుచుకుంటుంది, కానీ లెఫ్ట్ కంటే చాలా తక్కువ శాతంలో. అసెంబ్లీ మరియు స్థానిక సంస్థల మధ్య బీజేపీకి మద్దతులో చాలా తక్కువ మార్పు ఉంటుంది.
మరియు స్వల్పంగా అంచున ఉంటుంది. గత 3 ఎన్నికలలో సగటున స్థానిక సంస్థల ఎన్నికలతో పోలిస్తే అసెంబ్లీ ఎన్నికలలో లెఫ్ట్ కూటమికి మద్దతు సగటున 5.1% పెరిగింది. యూడిఎఫ్ మద్దతు కేవలం 1.4% మాత్రమే పెరుగుతుంది. కాబట్టి బీజేపీ మద్దతు దాదాపుగా అలాగే ఉండగా ఈ లాభాలు ప్రధానంగా స్థానిక సంస్థల ఎన్నికలలో స్వతంత్రులు మరియు చిన్న పార్టీలకు మద్దతు ఇచ్చిన ఓటర్ల నుండి వస్తాయి. వారు తర్వాత అసెంబ్లీ ఎన్నికలలో ప్రధాన పార్టీలకు మారుతారు. వారు తమ మద్దతును ప్రధాన కూటముల వైపు మళ్లించటంతో అసెంబ్లీ ఎన్నికలలో వారి ఓట్ల వాటా 6.4% తగ్గింది. ఈ చారిత్రక సరళి పునరావృతమైతే మరియు 2026 ఎన్నికలలో అది ఒక పెద్ద సందేహమే. 2025 స్థానిక సంస్థల ఎన్నికలలో స్పష్టంగా కనిపిస్తున్న యూడిఎఫ్ ఆధిక్యం నాటకీయంగా తగ్గిపోవచ్చు. మనం ఇప్పుడే చెప్పినట్లు ఇటీవలి స్థానిక సంస్థల ఎన్నికలలో కాంగ్రెస్ లెఫ్ట్ కంటే చాలా మెరుగ్గా రాణించింది. కానీ రాబోయే అసెంబ్లీ ఎన్నికలలో గెలవటానికి ఈ కాంగ్రెస్ గెలుపు మార్జిన్ సరిపోతుందా? ప్రత్యేకించి ఎల్డీఎఫ్కు అసెంబ్లీ ఎన్నికలలో లభించే సాధారణ అధిక ఓట్ల శాతం పునరావృతం అయితే. స్థానిక సంస్థల ఎన్నికలలో లెఫ్ట్ కూటమి కేవలం 36.3% గెలుచుకున్నప్పటికీ అసెంబ్లీలలో అది సగటున 5.1% పెరుగుదలను నమోదు చేసింది. ఇది మళ్లీ జరిగితే అసెంబ్లీ ఎన్నికలలో లెఫ్ట్ను 41.4కి తీసుకువెళ్తుంది. అదే సమయంలో యూడిఎఫ్ స్థానిక సంస్థల ఎన్నికలలో 41.2 నుండి కేవలం 42.6కి వెళ్తుంది. లెఫ్ట్ యొక్క 41.4 వర్సెస్ యూడిఎఫ్ యొక్క 43.6 అనేది 2026లోని ఈ ఎన్నికలను స్థానిక సంస్థల ఎన్నికల ఫలితాలు సూచించే దానికంటే చాలా హోరాహోరీ పోరాటంగా మార్చవచ్చు. సంక్షిప్తంగా చెప్పాలంటే ఈ సంవత్సరం కూడా మామూలు సరళి పునరావృతమైతే స్థానిక సంస్థల ఎన్నికలలో 4.9% మార్జిన్తో పోలిస్తే అసెంబ్లీ ఎన్నికలలో గెలుపు మార్జిన్ కేవలం 1.2%గా ఉండే అవకాశం ఉంది. ముందు చాలా గట్టి పోటీ ఉంది. ఇవన్నీ ఉన్నప్పటికీ మేము స్థానిక ప్రభుత్వ ఎన్నికలలో ఓడిపోయాము. మేము తీసుకున్న ముగింపు ఏమిటంటే మేము ప్రచార యుద్ధంలో ఓడిపోయాము. భారతదేశంలో కేరళ అత్యంత మీడియా పరిజ్ఞానం ఉన్న రాష్ట్రం. మా మీడియా వ్యాప్తి ప్రింట్ మీడియా జాతీయ సగటు కంటే 5 రెట్లు ఎక్కువగా ఉంటుంది. సరేనా? ప్రతిరోజు జరుగుతున్న ప్రభుత్వ వ్యతిరేక ప్రచారం ఊహించలేనంతగా ఉంది. రెండవది ఉదాహరణకు ఎస్ఐఆర్. దానిని కేరళ ప్రభుత్వం మైనారిటీ వర్గాల పట్ల, ముఖ్యంగా ముస్లిం సమాజం పట్ల చేపడుతున్న ఒక పనిగా అన్వయించుకున్నారు. ఇవి తర్వాత మాత్రమే వెలుగులోకి వచ్చిన కొన్ని విషయాలు. ఒక రకంగా మైనారిటీ వర్గాలలో ఒక భయాందోళన వాతావరణం నెలకొంది. ఎంతలా అంటే వారు జాతీయ స్థాయిలో దోహదపడగల రాజకీయ పార్టీల వైపు చూస్తున్నారు. చూశారా? అందుకే మేము ఎన్నికల్లో చాలా ఘోరంగా ఓడిపోయాం. ఒక మార్పు వచ్చింది. చూడండి, కేరళలో మైనారిటీలలో కేవలం 30% మాత్రమే వామపక్షాలకు మద్దతు ఇస్తారు. కాబట్టి మాకు కేవలం 1/3 30% మద్దతు మాత్రమే ఉంది. ఎన్నికల ఓటమిలో అది సుమారు 25% పడిపోయింది. కాబట్టి స్థానిక సంస్థల ఎన్నికలలో ఒక మెరుగుదల వచ్చింది. కానీ మనం గతంలో సాధించిన స్థానాన్ని నిలబెట్టుకోవడానికి అది సరిపోలేదు. కాబట్టి ఈ ప్రతికూలతతోనే మేము ఎన్నికలకు వెళ్తున్నాము. కాబట్టి డేటా చూపిస్తున్నట్లు స్థానిక సంస్థల ఎన్నికలలో చాలా ఘోరంగా చేసింది. కానీ కేవలం 6 నెలల తర్వాత జరిగే అసెంబ్లీ ఎన్నికలలో అది ఎప్పుడూ చాలా మెరుగ్గా చేస్తుంది. అదెందుకని? అసెంబ్లీ ఎన్నికల సమయంలో వారు అకస్మాత్తుగా ఎందుకు మెరుగుపడతారు? నా అభిప్రాయం ప్రకారం ఒక కారణం ఏంటంటే, మీరు ఇంతకు ముందు ప్రస్తావించినట్టుగా క్షేత్రస్థాయిలో చాలా ప్రాచుర్యం పొందారు. ఇది విషయంలో కూడా నిజం, కానీ విషయంలో ఇంకా ఎక్కువ. అందుకే వారు చాలా మంది సిట్టింగ్లను పునరావృతం చేస్తున్నారు మరియు వారు ఎప్పుడూ అలానే చేశారు. ప్రభుత్వ వ్యతిరేకత సమస్య ఏదైనా ఉంటే అది లతో కాకుండా ముఖ్యమంత్రి మరియు కేబినెట్ మంత్రులు పనిచేసే విధానంతో ఉంది.
అందువల్ల వారు అసెంబ్లీ ఎన్నికలలో మెరుగ్గా చేస్తారని నేను అనుకుంటున్నాను. స్థానిక ఎన్నికలలో స్థానిక సమస్యలు ఎక్కువగా ముందుకు వస్తాయని కూడా నేను అనుకుంటున్నాను. మరియు ఆ రెండు ఒకదానికొకటి సంబంధం కలిగి ఉండాలనే అవసరం లేదు. మీరు ఒక మున్సిపాలిటీని నడపడం కంటే రాష్ట్రాన్ని పాలించడంలో మెరుగ్గా ఉన్నారని ప్రజలు భావించవచ్చు. కాబట్టి ఉమా, స్థానిక సంస్థల ఎన్నికల కంటే అసెంబ్లీలో వారు ఎల్లప్పుడూ మెరుగ్గా చేసిన చరిత్రను బట్టి చూస్తే ఇది స్థానిక సంస్థల ఎన్నికల పునరావృతం కాకుండా ఉండబోతోందా? మరియు ఇది హోరాహోరీ పోరు కాబోతోందా? మరియు ఎందుకు? ఇక్కడ రెండు విషయాలు ఉన్నాయి. ఒకటి, వాస్తవానికి అసెంబ్లీ ఎన్నికలతో పోలిస్తే ఒక స్థానిక సంస్థల ఎన్నికలలో, అసెంబ్లీ ఎన్నికలలో మీ ప్రజలను రప్పించి ఓటు వేయించగలగటానికి మీకు బూత్ స్థాయి వరకు మరింత నిర్మాణం అవసరం. మరియు అవును, ఒక స్థానిక సంస్థల ఎన్నికలకు మరియు ఒక అసెంబ్లీ ఎన్నికలకు సమస్యలు చాలా భిన్నంగా ఉండబోతున్నాయి. పినరయ్ విజయన్ ఒక బలమైన నాయకుడు. ఆయన ఒక సంక్షోభ నిర్వాహకుడు, చాలా మంచి సంక్షోభ నిర్వాహకుడు అనే భావన. ఇక మరోవైపు మీరు అహంకారం గురించి లేదా మరో విధంగా మాట్లాడినా కానీ ప్రజలు అతను బాగా పనిచేశాడని అనుకుంటున్నట్లు కనిపిస్తోంది. అందువల్ల మీరు మీ తక్షణ సమస్యల నుండి, స్థానిక సమస్యల నుండి వైదొలగి నాయకత్వ సమస్య వైపు వెళతారు. అయితే దోరబ్, ఇది గట్టి పోటీనా? అయితే మనం ఎప్పుడూ గట్టి పోటీ అని అంటావు, చివరికి అది భారీ విజయంతో ముగుస్తుంది. కాబట్టి మనం చూద్దాం, మనం దేనితో ముగుస్తామో అని మొదలు పెట్టవచ్చు. కాలమే చెప్పాలి. కాలమే చెప్పాలి. ఎందుకంటే చివరికి అది ఒక 3, 4, 5% తేడా ఉంటుందని నేను అనుకుంటున్నాను. ఆ ప్రజలెవరైతే. కానీ అదంతా ఆధారపడి ఉంటుంది. అవును, ఏం జరుగుతుందనే దానిపై చాలా వరకు ఆధారపడి ఉంటుంది. ఇప్పుడు కేరళలో మతం మరియు స్థానిక సంస్థల ఎన్నికలు కాకుండా ఇతర ఓటరు లక్షణాలు ఏమిటి? మొదట, గ్రామీణ పట్టణ విభజన. నిజం చెప్పాలంటే ఓటింగ్ ప్రవర్తనలో ఎటువంటి తేడా చూపదు. గ్రామీణ మరియు పట్టణ ప్రాంతాలు రెండింటిలోనూ ఎల్డిఎఫ్ దాదాపు 70% సీట్లను మరియు యూడిఎఫ్ సుమారు 30% సీట్లను గెలుచుకుంది. ఇప్పుడు మహిళా ఓటర్ల సంగతేంటి? ఇతర అనేక రాష్ట్రాల్లో లాగా వాళ్ళు మగవాళ్ల కంటే భిన్నంగా ఓటు వేస్తారా? మళ్ళీ ఒకసారి, కేరళలో మగ ఆడ ఓటర్లు చాలా వరకు ఒకే విధంగా ఓటు వేస్తారు. 45% మంది మగవాళ్ళు, ఆడవాళ్ళు ఇద్దరు యూడిఎఫ్కి ఓటు వేస్తారు. ఎల్డిఎఫ్కి మగవాళ్ళ, ఆడవాళ్ల మద్దతు కూడా దాదాపు 33% వద్ద ఒకేలా ఉంది. కాబట్టి కేరళలోని ఆసక్తికరమైన విషయాల్లో ఒకటి ఏంటంటే గ్రామీణ పట్టణ ప్రాంతాలతో సంబంధం లేదు, ఓట్ల శాతం ఒకేలా ఉంటుంది. మగవాళ్ళు, ఆడవాళ్ళు ఒకే విధంగా ఓటు వేస్తారు. కానీ ప్రజలు నిజంగా ఆకట్టుకోవటానికి ప్రయత్నిస్తున్నారు పార్టీలు. మహిళలను బ్రతుకోవటానికి ప్రయత్నిస్తున్నాయి. కానీ చారిత్రక సరళి ప్రకారం తేడాలు ఉన్న అనేక ఇతర రాష్ట్రాలకు భిన్నంగా వారు మగవాళ్లలాగే ఓటు వేస్తారు. ఎందుకలా? విషయాల్లో ఒకటి ఏమిటంటే డిజిటల్ వ్యాప్తి చాలా ఎక్కువగా ఉంది మరియు భాష, ప్రజలు ఇంగ్లీష్లో మాట్లాడలేకపోయినా కానీ స్థానిక మీడియా, స్థానిక సోషల్ మీడియా ఛానళ్లు కూడా చాలా ఎక్కువగా ఉన్నాయి. మరియు గ్రామీణ పట్టణ ప్రాంతాలలో మీరు అలాంటి వ్యత్యాసాన్ని కనుగొనకపోవడానికి అది ఒక కారణం. దానికి తోడు లింగభేదం కూడా. ఇక్కడ మహిళలు కూడా సమానంగా అక్షరాస్యులు మరియు వారు మీడియా ఛానళ్లను చూస్తున్నారు, వారు ఆ ప్రదేశాలను చూస్తున్నారు. అందువల్ల వారు సేకరించే అవగాహనలు లేదా చివరికి వారు పొందే అభిప్రాయాలు, నా ఉద్దేశ్యం ప్రకారం మగవాళ్ళు భిన్నంగా ఉంటారు, ఆడవాళ్ళు మరీ భిన్నంగా ఉంటారు అనే ఓటింగ్ సరళిలో మీరు వ్యత్యాసం చూడకపోవడానికి అదే కారణం. నేను ఇంకా ఏమనుకుంటున్నానంటే, ప్రత్యేకించి వామపక్షం ఒక క్యాడర్ ఆధారిత పార్టీ కాబట్టి మీరు ఉన్నారా లేదా అనేది నిజంగా పట్టింపు లేదు. లింగభేదం ముఖ్యం కాదు, సిద్ధాంతమే ముఖ్యం, మీ క్రమశిక్షణే ముఖ్యం, క్యాడర్ మాత్రమే ముఖ్యం. మరియు వారు మగ, ఆడ మరియు ఇతరులు అనే దాని ఆధారంగా కాకుండా అలా ఓటు వేస్తారు. నేను ఒకటి చెప్పాలనుకుంటున్నాను. ఆసక్తికరంగా అత్యంత విద్యావంతులైన రాష్ట్రం, అందులో కొంత మాతృస్వామ్యం ఉన్నప్పటికీ అక్కడ మహిళా అభ్యర్థులు చాలా తక్కువ మంది ఉన్నారు. అంటే ఎవరు అనుకుంటున్నట్లు లేదు. నిజమే మహిళా అభ్యర్థులు ఉండటం ముఖ్యం అని. సరే, ఇప్పుడు కాదు, అలాగే అక్కడ లేదు. క్షమించండి, కేరళలో నిజంగా గ్రామీణ పట్టణ అని. అది ఒక పొడవాటి స్ట్రిప్. అవును, గ్రామీణం నుండి పట్టణం వరకు విస్తరించి ఉంది. నిజమే. మరియు అక్షరాస్యత కూడా ఎంత ఎక్కువగా ఉందంటే మీకు తెలుసు కదా, ఈ రోజుల్లో మహిళలు ప్రతి ఇతర విషయంలోనూ సమానంగా ఉన్నారు. కాబట్టి మీకు తెలుసా, మహిళలు ఇంట్లోనే ఉంటున్నారని నమ్మడానికి ఎటువంటి కారణం లేదు. మరియు మీకు తెలుసా, భర్తల మీద ఆధారపడి ఉన్నారని. వాళ్ళు పని చేస్తున్నారు.
అందువల్ల మీకు తెలుసా, ఇది అన్ని విధాలా చాలా సమానమైన సమాజం అని నేను అనుకుంటున్నాను. నిజమే. మీకు తెలుసా, శరీరంలోని మానవ సూచిక, అవును, అభివృద్ధి సూచిక కేరళలో అది యూరోపియన్ ప్రమాణాల్లో ఉందని చూపిస్తుంది. అవును, చాలా ఎక్కువ, చాలా మంచిది. అవును. అయితే దోరబ్, మీరు ఎప్పుడూ చేసే విధంగా మాకు మరింత ఆసక్తికరమైన పోటీలను, పెద్ద ప్రముఖులను, మీరు హెవీ వెయిట్స్ అని పిలిచే వారిని గురించి తెలియచేయండి. అవును, ఈ ఎన్నికలలో ఇప్పుడు నేను ఏమి చేయడానికి ప్రయత్నిస్తానంటే, నేను వాటిని ఒక రకంగా పార్టీల వారీగా చేస్తారు. అతి కొత్త పార్టీతో మొదలుపెట్టి అది బీజేపీ. ప్రెసిడెంట్ రాజీవ్ చంద్రశేఖర్ కేంద్రంలో మాజీ మంత్రి, రాజ్యసభ ఎంపీ, త్రివేండో ఎన్నికల్లో శశి థరూర్ చేతిలో ఓడిపోయారు. ఆయన ఇప్పుడు నెమోమ్ నుండి పోటీ చేస్తున్నారు. ఇప్పుడు నెమోమ్ వారికి చాలా సెంటిమెంటల్ నియోజకవర్గం. బీజేపీ గెలిచిన మొట్టమొదటి నియోజకవర్గం అది. దాన్ని గెలిచింది ఓ రాజగోపాల్ 2016లో. మీకు తెలుసా, ఓ రాజగోపాల్ 1970లో ఎన్నికల్లో పోటీ చేస్తున్నారు. అదే ఆయన గెలిచిన మొదటిసారి. మరియు ఆయన కేంద్ర మంత్రిగా ఉండేవారు. మిస్టర్ వాజ్పేయి ఆయన్ని రాజ్యసభకు పంపించారు. ఇప్పుడు మిస్టర్ అని ఒక ఆయన ఉన్నారు, శివన్ కుట్టి. మిస్టర్ రాజగోపాల్ మిస్టర్ని ఓడించారు, శివన్ కుట్టి. మరుసటిసారి శివన్ కుట్టి మిస్టర్ను ఓడించారు, రాజగోపాల్. మిస్టర్ శివన్ కుట్టి మళ్ళీ మిస్టర్ను ఓడించారు, రాజగోపాల్. కాబట్టి ఇప్పుడు స్థానిక బీజేపీ అధ్యక్షుడు రాజీవ్ చంద్రశేఖర్ మిస్టర్ని ఎదుర్కొంటున్నారు, శివన్ కుట్టి. ఓట్ల తేడా చాలా తక్కువ, 2, 3, 4%. ఇప్పుడు పద్మజ వేణుగోపాల్ వైపు వెళ్దాం. ఇప్పుడు ఇది చాలా ఆసక్తికరమైన విషయం. ఆమె త్రిశూర్ నుండి పోటీ చేస్తున్నారు. ఆమె తండ్రి బీజేపీ ద్వారా. ఆమె తండ్రి కేరళ కాంగ్రెస్కు ముఖ్యమంత్రిగా ఉండేవారు. గతసారి ఆమె కాంగ్రెస్ తరపు నిలబడ్డారు మరియు సుమారు 700 ఓట్లతో ఓడిపోయారు. కాబట్టి ఆమె కాంగ్రెస్కు వ్యతిరేకంగా నిలబడాలని కోరుకుంటుందని ఎవరైనా అనుకుంటారు, కానీ కాదు. 3వ స్థానంలో ఉన్న వ్యక్తి మిస్టర్ అనే వ్యక్తి, గోపి. అతనిప్పుడు పార్లమెంట్లో కేబినెట్ మంత్రి అయ్యారు. కాబట్టి తను బీజేపీలోకి వెళ్తే కాంగ్రెస్ ఓటు వస్తుందని ఆమె అనుకుంటోంది. మిస్టర్ గోపి చాలా ప్రజాదరణ పొందిన వ్యక్తి. కాబట్టి ఆమె పార్టీని విడిచిపెట్టారు, తన సోదరుడిని వెనుక వదిలి. అన్నట్టు కాంగ్రెస్లోనే ఒకవేళ వారిలో ఒకరు గెలిచి ఒకరు ఓడిపోతారేమోనని. అంటే మీరు ఈ విషయాల్లో జాగ్రత్తగా ఉండాలి. మీకు తెలుసుగా, మొత్తం కుటుంబాన్ని ఇందులో ఇరికించకూడదు. ఇప్పుడు సర్ జార్జ్ కురియన్ అనే ఒక వ్యక్తి ఉన్నారు. నిజానికి ఆయన బీజేపీకి చాలా అసాధారణమైన వ్యక్తి. ఆయన ఎప్పుడూ ఎన్నికల్లో పోటీ చేయలేదు. ఆయన మధ్యప్రదేశ్ నుండి రాజ్యసభ ఎంపీ. ఆయనకు మాధవరావు సింధియా సీటు దక్కింది. ఒక మంచి క్రిస్టియన్ అభ్యర్థిని నిలబెట్టాలనే ఆశతో వాళ్ళు ఆయన్ని ఇక్కడికి ఎయిర్లిఫ్ట్ చేశారు. ఒకవేళ ఆయన ఓడిపోతే వాళ్ళు ఆయన్ని తిరిగి రాజ్యసభకు పంపిస్తారు, ఎందుకంటే ఆ సీటు ఇంకా ఖాళీగానే ఉంది. మరియు చివరగా కె సురేంద్రన్, ఆయన మంజేశ్వరం నుండి పోటీ చేస్తున్నారు. ఆయన బీజేపీలో రాజీవ్ చంద్రశేఖర్కు ముందు అధ్యక్షుడిగా ఉన్నారు. ఆయన గతసారి ఐయుఎంఎల్పై కేవలం 750 ఓట్ల తేడాతో ఓడిపోయారు. కాబట్టి వీళ్ళే ఆ 3 లేదా 4 ముఖ్యమైన వ్యక్తులు. ఇప్పుడు మనం కాంగ్రెస్ విషయానికి వద్దాం. మిస్టర్ సతీషన్, మీరు ఇంటర్వ్యూ చేసిన వ్యక్తి, ఆయన పారావూర్ నుండి పోటీ చేస్తున్నారు. ఆయన చాలాసార్లు గెలుస్తూ వస్తున్నారు. అంటే అతను 5 సార్లు గెలిచాడు. యూడీఎఫ్ గెలిస్తే అతనే సీఎం అభ్యర్థి, కానీ అతను ఎప్పుడూ మంత్రి పదవి చేపట్టలేదు. అది అసాధారణం ఏమీ కాదు, కానీ అది సాధారణం కూడా కాదు. ఇప్పుడు రమేష్ చెన్నితాల్ ఉన్నారు. మీరు 2 రోజుల క్రితం ఆయనను ఇంటర్వ్యూ చేశారు. అతను హరిపాడ్ నుంచి పోటీ చేస్తున్నారు. అతను మాజీ ఎల్ఓపి మరియు కేపీసీసీ ప్రస్తుత అధ్యక్షుడు. హరిపాడ్ నుంచి రమేష్ చెన్నితాల, మాజీ ప్రతిపక్ష నాయకుడు. అతను హరిపాడ్ నుంచి 5 సార్లు సిట్టింగ్ ఎంపీ, కానీ చివరి 3 సార్లు మాత్రమే. మరియు 1980లలో కొట్టాయం నుంచి 2 సార్లు ఎంపీగా ఉన్నారు. అతను రాజీవ్ గాంధీకి అత్యంత ప్రీతిపాత్రుడు. యూడీఎఫ్ గెలిస్తే అతను కూడా సీఎం అభ్యర్థి కాబట్టి ఉన్నారు. మరియు అతను స్థానికంగా 2 మంత్రి పదవులను చేపట్టాడు. అతను ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు అతను 2 పదవులు చేపట్టాడు. ఆ తర్వాత సహజంగానే శ్రీ ఉమెన్ చాందీ ఆ సీటును 12 సార్లు గెలుచుకున్న పుతుపల్లి కన్నుమూశారు. అయితే అతని స్థానంలో వారు ఎవరిని తీసుకువచ్చారని మీరు అనుకుంటున్నారు? చాందీ ఉమెన్, అతని కుమారుడు. కాబట్టి ఈసారి అతను పోటీ చేస్తున్నాడు. ఆయన గతసారి నిలబడ్డారు. ఆయన ఉప ఎన్నిక, ఇప్పుడు మళ్ళీ నిలబడుతున్నారు. మరియు చివరిగా శ్రీ పీకే కున్హాలికుట్టి మలపురం నుండి. ఆయన ఐయుఎంఎల్కి చెందినవారు మరియు ఆయన ప్రతిపక్ష ఉపనాయకుడు. ఆయన అనేక కాంగ్రెస్ ప్రభుత్వాలలో పరిశ్రమల శాఖ మంత్రిగా ఉన్నారు. ఆయన 8 సార్లు ఎమ్మెల్యే మరియు 2 ఎల్ఎస్ పదవీకాలాలు, లోక్సభ పదవీకాలం. ఆయన రాష్ట్ర రాజకీయాల్లోకి తిరిగి రావడానికి లోక్సభకు రాజీనామా చేశారు. సో అది కాంగ్రెస్ గురించి. మరియు ఇప్పుడు చివరిగా పెద్దవాళ్ళు, అంటే వామపక్ష మార్గం. శ్రీ పినరయి విజయన్ 6 సార్లు ఎమ్మెల్యే, చివరి 2 సార్లు ధర్మదం నుండి 50,000 కంటే ఎక్కువ ఓట్ల మెజారిటీతో. అన్నట్టు
ఆయన ఒక ప్రాంతం నుండి వచ్చారు, కన్నూర్ అనే ప్రాంతం, ఆ జిల్లా. కన్నూర్ సిపిఎం యొక్క ఎర్రకోట. ఏకే గోపాలన్, ఏకే నాయర్, శ్రీ పి విజయన్, కేకే శైలజ వీరందరూ కన్నూరు జిల్లాకు చెందినవారే. అదే ఎర్రకోట. మనకు మరో దిగ్గజం, సిపిఎం దిగ్గజం కేఆర్ బాలగోపాల్ గారు ప్రస్తుతం కేరళ ప్రభుత్వంలో ఆర్థిక శాఖ మంత్రిగా ఉన్నారు. ఈ పదవిని ఆయన థామస్ ఐజాక్ నుండి స్వీకరించారు. బాలగోపాల్ గారు 2021లో కొట్టారక్కర స్థానాన్ని గెలుచుకున్నారు. గతంలో ఆయన రాజ్యసభ సభ్యుడిగా ఉన్నారు. కానీ ఆయన ఒక నిజమైన దిగ్గజం, ఎందుకంటే ఆయన సిపిఎం కేంద్ర కమిటీ సభ్యుడు కూడా. ఇప్పుడు మనం సిపిఎంకు చెందిన వీణా జార్జ్ వద్దకు వద్దాం. ఆమె అరణ్ముల నుండి పోటీ చేస్తున్నారు. ఈ నియోజకవర్గాన్ని ఆమె 2016 మరియు 2021లో గెలుచుకున్నారు. ఆమె ప్రస్తుతం ఆరోగ్య శాఖ మంత్రిగా ఉన్నారు. ఈ పదవిలో గతంలో శ్రీమతి శైలజ ఉండేవారు. ఆరోగ్య మంత్రిత్వ శాఖను నిర్వహించినందుకు కోవిడ్ సమయంలో ఆమె గురించి మనం విన్నాం. మరియు 2021లో కేరళలో అందరికంటే అత్యధిక మెజారిటీ ఆమెకే వచ్చింది. కాబట్టి దాని ఫలితంగా ఆ డాక్టర్ ఆరోగ్య మంత్రి, ఎందుకంటే ఆమెకు అత్యధిక మెజారిటీ వచ్చింది. కేకే శైలజ పెరవూరు నుండి పోటీ చేస్తున్నారు. ఆమె ప్రస్తుతం మెట్టనూరు నుండి సిట్టింగ్ సభ్యురాలిగా ఉన్నారు. దీనిని ఆమె 2021లో 60,963 అనే అతిపెద్ద మెజారిటీతో గెలుచుకున్నారు. ఆమె 1996లో పెరవూరులో గెలిచారు. కానీ 2011లో ఆమె ఓడిపోయారు. ఆ తర్వాత ఆమె మెట్టనూరుకు మారారు. ప్రస్తుతం పెరవూరులో సిట్టింగ్ సభ్యుడు సన్నీ జోసెఫ్. ఆయన కాంగ్రెస్ కేరళ అధ్యక్షుడు మరియు అక్కడ 3 సార్లు విజేత. కాబట్టి బహుశా వారు పాత స్థానమైన మెట్టనూరును సురక్షితమైన స్థానంగా భావించి దానిని వేరొకరికి ఇచ్చి 3 సార్లు గెలిచిన సన్నీ జోసెఫ్తో పోరాడారని అనుకుంటున్నారేమో. తద్వారా ఆయనను ఆయన నియోజకవర్గంలోనే కట్టిపడేసి ఆయన ఇతరుల కోసం ప్రచారం చేయకుండా ఆపవచ్చు. ఇప్పుడు చాలా ఆసక్తికరమైనది ఒకటి. ఇది గోవిందన్ వర్సెస్ గోవిందన్ నియోజకవర్గం. ఎంవి గోవిందన్ అనే పెద్ద మనిషి, ఆయన సిపిఎం కార్యదర్శి, రాష్ట్ర కార్యదర్శి మరియు తలర్రంపా నుండి సిట్టింగ్ ఎమ్మెల్యే. ఆయన ఆ సీటును 3 సార్లు గెలుచుకున్నారు. కానీ ఒక్కసారి 90వ దశకంలో 2 సార్లు మరియు ఇప్పుడు గెలిచారు. అందువల్ల మిస్టర్ కేటీ గోవిందన్ అన్నారు, అరే యార్, ఇంకెవరికైనా అవకాశం ఇవ్వండి. అందువల్ల వారు దీన్ని తప్పించుకోవడానికి ఏమీ నిర్ణయించారంటే వారు అన్నారు, ఈసారి మనం ఒక మహిళా అభ్యర్థిని నిలబెడదాం. మరియు ఆ మహిళా అభ్యర్థి ఎవరనుకుంటున్నారు? ఎంవి గోవిందన్ భార్య. అందువల్ల కమ్యూనిస్టులు ఇప్పుడు తయారవుతున్నారు. నేను 25 సంవత్సరాల క్రితం ఒక కార్యక్రమంలో చెప్పినట్టుగా ఈ దేశంలో ఒకే ఒక పార్టీ ఉంది, అది భారత జాతీయ కాంగ్రెస్. మిగతావి ములాయన్ టచ్, కాషాయన్ టచ్. బహుశా కమ్యూనిస్టులు ఒక మినహాయింపుగా ఉండేవారు. కానీ ఇప్పుడు వారు భర్తలు, భార్యలు, పిల్లలకు లొంగిపోతున్నారు. కాబట్టి దాని ఫలితంగా మిస్టర్ టీకే గణేషన్, ఆయన ఒక రెబెల్ మరియు ఆయనకు యూడిఎఫ్ మద్దతు ఇస్తుంది. చివరగా అంబల పూజలో సుధాకర్న్ ఉన్నారు. ఆయనకు మిస్టర్ విజయంతో ఒక సమస్య ఉంది అని ప్రజలు అంటారు. కాబట్టి ఆయనకు టికెట్ రాలేదు. అందుకే ఆయన రెబల్గా నిలబడుతున్నారు. ఈసారి సిపిఐ నుంచి 4 రెబల్స్గా నిలబడుతున్నారు. ఇప్పుడు ప్రశ్న ఏమిటంటే, వాళ్ళు ఇండిపెండెంట్గా గెలిస్తే ఏమవుతుంది? వాళ్ళు విప్పుకు కట్టుబడి ఉంటారా? సంఖ్యాబలం అవసరమైతే వాళ్ళు సిపిఎంకు తిరిగి వెళ్ళగలరా? కాబట్టి మనకు తెలియదు. కానీ కేరళలోని రాజకీయ ఉద్దండుల కథ ఇది. ఇక చివరగా ఈసారి ఒపీనియన్ పోల్ అంచనాల విషయానికి వస్తే, విశ్వసనీయమైన అన్ని ఒపీనియన్ పోల్స్ సర్వేలను మనం పరిశీలిస్తే అది ఈ విధంగా కనిపిస్తుంది. పోల్ ఆఫ్ పోల్ చాలా చాలా గట్టి పోటీ ఉంటుందని అంచనా వేస్తోంది. నిజానికి ఇంతకంటే గట్టి పోటీ ఉండదు. యూడిఎఫ్ 66 సీట్లు, ఎల్డిఎఫ్ 65 సీట్లు, బీజేపీ 6 సీట్లు మరియు ఇండిపెండెంట్లు, చిన్న పార్టీల వంటి ఇతరులు 3 సీట్లు గెలుచుకుంటారని అంచనా. మరియు కేరళలోని ఒపీనియన్ పోల్స్ చరిత్ర చాలా ఆకట్టుకునేలా ఉంటుంది. ఇతర రాష్ట్రాలతో పోలిస్తే కేరళ ఒపీనియన్ మరియు ఎగ్జిట్ పోల్స్ యొక్క ఖచ్చితత్వం చాలా ఎక్కువగా ఉంటుంది. గత 25 సంవత్సరాలుగా అంబయ్యమ్మ ఎమురు విశ్వసనీయమైన పోల్స్టర్స్ను పరిశీలిస్తే 90% కంటే ఎక్కువ సార్లు సరైన విజేతను అంచనా వేశారు. వారు 90% సార్లు సరిగ్గా అంచనా వేశారు. నిజానికి 90% ఖచ్చితత్వపు రేటు అనేది అద్భుతమైనది. సరే, చివరి వ్యాఖ్యలు. ఉమా, మీరు ప్రారంభించండి. మీ పర్యటనలన్నీ మీకు చూపించిన వాటి నుండి మీకు ఏమనిపిస్తుందో దాని గురించి ఒక సారాంశం. అయితే 3 ప్రధాన పోటీదారుల నినాదాలు మీరు బీజేపీ ఒక ప్రధాన పోటీదారు కాదని చెప్పినప్పటికీ ఇక్కడ వారి స్థానాలను ప్రతిబింబిస్తున్నట్లు అనిపిస్తున్నాయి. ఎల్డిఎఫ్ అంటుంది, మటరుండో ఎల్డిఎఫ్ అల్లాదే. దాని అర్థం ఏమిటంటే, మేము బహిరంగంగా ధిక్కారంగా ఉన్నాము, ఈ ప్రభుత్వంతో కొనసాగమని మిమ్మల్ని అడగడానికి మేము ఇక్కడ ఉన్నాము. కాంగ్రెస్ చెప్తోంది పుత్తు యుగ యాత్ర. దాని అర్థం,
మేము మీకు మార్పును తీసుకొస్తున్నామని. అది ప్రజలకు తప్పనిసరిగా ఉండాలి. మరియు అందువల్ల కేరళ అంతటా విడి సతీశన్ నిర్వహించిన యాత్ర మరియు దానికి ఒక ప్రతిధ్వని ఉంది. వారు దానితోనే ముందుకు వెళ్తున్నారు. మూడోదైతే బీజేపీ. వారు చెప్తారు ఆ మార్పు ఇప్పుడు రావాలని. గతంలో జరగని మార్పు ఏదైతే ఉందో అది ఇప్పుడు రావాలి. మేము మీకు ఆ మార్పును అందిస్తున్నాం, ఏదైతే సిపిఎం లేదా కాంగ్రెస్ మీకు ఇవ్వలేకపోతున్నాయో. కాబట్టి ఇదొక ఎన్నిక. ఇదే కీలకమైన తేడాలు మధ్య కీలకమైన తేడా అంతరాయం. కొనసాగింపు, మార్పు మరియు అంతరాయం అదే వారు. ప్రజలు మార్చాలని కోరుకుంటున్నారు. చాలా చక్కగా చెప్పారు. మీ సారాంశం? ఈ ఎన్నికలలో ముఖ్యమంత్రిపై ప్రజలు చివరికి ఎలా స్పందిస్తారనేదే కీలకం అని నేను అనుకుంటున్నాను. ఆయన్ని ఇష్టపడే ప్రజలున్నారు. ఆయన ఒక బలమైన మనిషి అనే వాస్తవాన్ని, రాష్ట్రంలో కొంత అభివృద్ధిని అందించారనే వాస్తవాన్ని ఇష్టపడతారు. మరియు పూర్తిగా వ్యతిరేకించే వాళ్ళు కూడా. కాబట్టి ఇది లెఫ్ట్ ఫ్రంట్కి ఒక బలహీనత. ఇది వారి బలం కూడా. మరియు ఇది ఓటర్ల విషయంలో ఎలా ఫలిస్తుందో అంటే ఆయనే కీలకం మీరు కనుగొన్నారు. మీ అన్ని నేను అలానే అనుకుంటున్నాను. అంటే వాళ్ళు ఆయన్ని ప్రొజెక్ట్ చేసిన విధానం కూడా ఇక్కడ ఆయనే అధ్యక్ష అభ్యర్థి అన్నట్లుగా ఉంది. అక్కడ ఇంకెవరూ లేరు. కాబట్టి ఇదంతా ఆయన గురించే. కాబట్టి ఈసారి ఎన్నికలను నిర్ణయించబోయేది అదే అని నేను అనుకుంటున్నాను. ఈ ఎన్నికలలో ఎలాంటి వేగుందని నేను అనుకోవడం లేదు. అప్పుడు యూడీఎఫ్ పై తమను తాము నిరూపించుకోవడానికి మరియు బాజ్ చెప్పినట్లుగా ముఖ్యమంత్రిని ఎదుర్కోవడానికి బాధ్యత చాలా ఎక్కువ అవుతుంది. మేము ఆయన అడిగినప్పుడు ముఖ్యమంత్రిగా మీ 2వ పర్యాయంలో మీరు ప్రదర్శించారా? రాజకీయ వాస్తవికతను ప్రదర్శించారా? అది మీ నిర్ణయం తీసుకోవడంలో సిద్ధాంతం కంటే ప్రాధాన్యత తీసుకుందా అని. దానికి ఆయన కేరళకు అవసరమైన ఎలాంటి అభివృద్ధికైనా పార్టీ అండగా నిలుస్తుంది లేదా కేరళ అభివృద్ధితో ఏకీభవిస్తుంది అని అన్నారు. కాబట్టి మీరు దీని నుండి మీకు కావలసిన అర్థాన్ని తీసుకోవచ్చు. సిద్ధాంతం ఎక్కడ వస్తుంది మరియు మిగతావన్నీ ఎక్కడ వస్తాయి? సరే, నేను కొంతమందితో మాట్లాడుతూ మీకు తెలుసా, ప్రస్తుత ప్రభుత్వం మేము చేశామని చెప్పుకోగల మరియు అందువల్ల మాకు మళ్ళీ ఓటు వేయమని అడగగల ముఖ్యమైన విషయాలు ఏవి అని అడిగాను. వారు జాతీయ రహదారి అని చెప్పారు. అది చాలా కాలంగా పెండింగ్లో ఉండి ఇప్పుడు పూర్తయింది. అలాగే నిర్మించబడిన ఒక పవర్ కారిడార్ కూడా ఉంది. అది ఇతర ప్రాంతాల నుండి విద్యుత్ వచ్చేలా నిర్ధారిస్తుంది. మరియు ఒక గ్యాస్ పైప్ లైన్ ఉంది. ఈ ప్రభుత్వంలో చేయబడిన కొత్త పనులు ఇవి. మీకు తెలిసినట్లుగా 2020 నుండి ప్రతి మహిళకు 2000 రూపాయల పథకం కూడా ఉంది. పెన్షన్. అవును, పెన్షన్. ప్రతి వయోజనుడు ఒక పెన్షనర్. ఇప్పుడు అవతల పక్షం యూడీఎఫ్ సంగతి ఏంటి? మీరు వారికి ఎందుకు ఓటు వేస్తారు? మార్పు అనేది పాత కథ. బంధుప్రీతికి సంబంధించిన కొన్ని ఆరోపణలు ఉన్నాయి. ఆయన అల్లుడు మిస్టర్ విజయన్ గారి అల్లుడు. ఈయనే సచివాలయాన్ని నియంత్రిస్తున్నాడు. నవీన్ పట్నాయక్ను దెబ్బతీసింది కూడా ఇలాంటి విషయమే. మూడవదిగా శబరిమల కూడా ఒక సమస్య. అవినీతి సమస్య. అవును, అవినీతి సమస్య. బంగారాన్ని ఇత్తడిగా మార్చడం. అవును. ఆ తర్వాత వాళ్ళు ప్రతి మహిళకు ఇంకా ప్రతి పురుషుడికి కూడా 3000 రూపాయలు ఇస్తున్నారు. కాబట్టి మీరు వయోవృద్ధులైతే కేరళకు వచ్చి స్థిరపడటం అనేది ఒక మంచి నిర్ణయం. కాబట్టి అనుకూల ప్రతికూలతలు ఇవే. సరే, మరియు నేను అనుకుంటున్నాను వాళ్ళు వాటిని బేరీజ్ వేసుకుని ఏ వైపు ఓటు వేయాలో నిర్ణయించుకోవాలి. కానీ ఇది హోరీ పోరు కాబోతుంది. అవును. కాబట్టి చివరగా మీ పోల్ ఆఫ్ పోల్స్ యూడీఎఫ్కి 66 సీట్లు మరియు ఎల్డీఎఫ్కి 65 సీట్లు చూపిస్తుంది. మీరు పోల్స్ని నమ్ముతారా? నేను పోల్స్ని నమ్ముతా. పోలింగ్కి పితామహుడుగా ఉన్నందున. కానీ అవి అంత గట్టిగా ఉంటాయని నేను అనుకోను. మరియు ఇక్కడ రికార్డ్ 90% కంటే ఎక్కువ ఖచ్చితత్వం. అవును, కానీ అంత గట్టిగా ఉండడం చాలా కష్టం. అది వాళ్లకు నిజంగా తెలియదని సూచిస్తుందా? అసాధ్యం. లేదా శాంప్లింగ్ సరిగ్గా లేదు. లేదా మీకు తెలుసుగా పోల్స్ నెలలు 2-3 వారాల క్రితం జరిగాయి. ఎలా ఓటింగ్ శాతం తెలియదు ఖచ్చితంగా. కాబట్టి నేను అనుకుంటున్నాను చాలా విషయాలు ఏవైతే ఉన్నాయో. అంటే మీరు ఇప్పటికే ఏవైనా సాకులు ఆలోచిస్తున్నారు? అవును, అవన్నీ. ఒకటి నేను మీకు ఇప్పుడు ఒకటి మాత్రమే చెప్తాను, మిగతా తర్వాత చెప్తాను. కాబట్టి పోల్స్ సరైనవి కావచ్చు, తప్పు కావచ్చు. అది చాలా 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 మంచి పరిశీలన. ఏమైనా జరగవచ్చు. చూసినందుకు మీకు చాలా ధన్యవాదాలు.